ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభునామంలో మా సిఐ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను మీ విజయ్ మల్లెల. దేవుని బిడ్డలారా, మరి మీకు యేసయ్యను గురించినటువంటి క్లారిటీ, ఆయన దేవుడా కాదా? కొంతమంది ఏమో ప్రవక్తగా యాక్సెప్ట్ చేస్తున్నారు, కొంతమంది ఏమో ఆయన కూడా ఒక దేవదూతగా అంగీకరించేవారు ఉన్నారు. ఇక యేసుక్రీస్తు వారు దేవుడు కాదని ఎన్ని రకాలుగా ఎంతమంది డిబేట్స్ పెట్టి రాంగ్ స్టేట్మెంట్లు ఇచ్చి యేసు ప్రభు వారిని ఏదో అల్లరి పట్టిద్దాం అనుకొని వాళ్ళ బ్రతుకులే అల్లరిలోకి నడిపించుకున్న పరిస్థితులు కోకోలలుగా మనం చూసాం అండి. గమనించండి. అందుకని యేసు ప్రభు దేవుడు అనటానికి మనకి రుజువులు కావాలి. రెండవదిగా, యేసు ప్రభు ఏమైనా స్వయంగా చెప్పుకున్నాడా నేను దేవుణ్ణని అని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అంటే నేను దేవుణ్ణని చెప్పుకోవాల్సిన అవసరం లేదు, చెప్పుకోకుండానే నేనే దేవుణ్ణి అనటానికి కొంత యాక్సెప్ట్ చేసిన విషయాలు కొన్ని మీ ముందు కూడా ఉంచుతాను. దైవ జనాంగమా, మరి గమనించండి. అనేకులకు ఈ విషయాలను మరి తెలియపరచడానికి ఒకరికొకరికి మీరు షేర్ చేయండి. ఎందుకంటే శ్రేష్టమైన విషయాలు కదా మనం వినబోతుంది. కాబట్టి యేసు ప్రభుని మనం దేవుడుగానే చూడాలి. ఆయన్ని దేవుడుగా అంగీకరించిన వారు చాలామంది ఉన్నారు. నాకు కొంచెం బాధ కలుగుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మీరు గమనించాలి. తర్వాత యెహోవానే యేసుక్రీస్తు వారు అనటానికి ఆధారాలు కూడా మనం చూడబోతున్నాం. ఎందుకంటే యెహోవా వేరు కాదు, యేసుక్రీస్తు వేరు కాదు, ఇద్దరు ఒకటే అని మనం కొన్ని ఆధారాలు చూడబోతున్నాం. ఇక సేమ్ టైం యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడు. ఏమండి, క్రిస్టియానిటీలో అంటే క్రైస్తవ్యంలో ముగ్గురు దేవుళ్ళు లేరండి, ఒకే దేవుడు. ముగ్గురు దేవుళ్ళు ఉండరు, ఒకే దేవుడు. ఆయా కాలాలను బట్టి, ఆయా పరిస్థితులను బట్టి తనను అలా వ్యక్తపరుచుకున్నారు ఆయన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ దైవ జనాంగమా, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం ఎవరిని ఆరాధిస్తున్నామో క్లారిటీ లేకపోతే ఆరాధన ఎవరికి చెల్లుతుందో అని కొంతమంది ప్రశ్నలు కూడా అడుగుతూ ఉన్నారు. యేసు ప్రభు నన్ను ఎక్కడ కూడా ఆరాధన చేయమని చెప్పలేదు కదా, మరి ఎందుకు మీరు ఆయన ఆరాధిస్తున్నారని మాట్లాడేవారు కూడా లేకపోలేదు. సో దేవుని బిడ్డలారా, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, మీరు నన్నే పూజించాలి, సేవించాలి, ఆరాధించాలని యెహోవా దేవుడు అలనాటి ప్రజలతో చెప్పిన మాటలనే మనం మనసులో పెట్టుకున్నాం. ఇంకో మాట కూడా మేము ముందు ప్రస్తావిస్తాను. ఏమిటంటే, ఆ అజ్ఞాన కాలంలో, అంటే ఈ పాత నిబంధన కాలం అంతా కూడా బైబిల్ ఏమని మాట్లాడుతుందంటే, ఆ అజ్ఞాన కాలములో దేవుడు నరులను చూచి చూడనట్లుగా ఊరుకుండెను, ఇప్పుడు అందరూ అంతటను మారు మనసు పొందాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అండి. గనుక మీరు గమనించాలి. నిజంగా కొన్ని ఆధారాలు మనకు తెలుసుకోకపోతే, నిజంగా దేవుని గురించిన క్లారిటీ లేకపోతే మనమే చాలా డేంజరస్ జోన్లో ఉంటామని చెప్పక తప్పట్ల. దైవ జనాంగమా, ఇది ఎలా ఉంటే ఇదే క్రిస్టియానిటీలో మేరీ మాతను కూడా ఆరాధించేవారు ఉన్నారు. మరియమ్మ తల్లి అని, మేరీ మాత అని ఆవిడను ఆరాధించేవాళ్ళు, పూజించేవాళ్ళు కూడా ఉన్నారు.
మరి ఇన్ని రకాల దేవుళ్ళు మరి క్రిస్టియానిటీలో ఉన్నారని చాలామంది మల్లో గుల్లాలు అవుతున్నారు అండి. ఇంకో మాట చెప్పాలంటే ఇప్పుడు ముగ్గురు దేవుళ్ళతో పాటు మరియమ్మ కూడా ఒక దేవత అనే ఒక మీమాంస అండి మరి మనలను కుదిపేస్తూ ఉంది. కనుక గమనించండి, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మనం మరి ఛేదించి వాక్య రూపంలో బైబిల్లో ఉన్నటువంటి శ్రేష్ట సంగతులను మనం తెలుసుకోవటం కొరకు మరి మనం కొంచెం ముందుకు నడిపించబడదాం. దైవ జనాంగమా, మీరందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు చేతపట్టండి. ఇదిగో నా దగ్గర కూడా పరిశుద్ధ గ్రంథం ఉంది కనుక ఈ గ్రంథం నుంచే కొన్ని ఆధారాలు మీకు తెలియపరచబోతున్నాను. కనుక ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. నాకు ఆత్మ నడిపింపు కోసం ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, నిజమైన ఆయన ఏకేశ్వరుడా, త్రిత్వం కాదు, నువ్వు ఏకదేవుడివే, ఒక్క దేవుడివే అనే పరిస్థితులు అయా చాలా రోజుల నుంచి, చాలా వత్సరాల నుంచి నాయన అనేకులు తెలియపరిచిన నాయన కొంతమంది మూఢత్వంలోనే పడి జీవిస్తున్నారు. అయా నీ దాసుని అల్పుణ్ణి నన్ను ఆత్మతో నింపుకొని బలపరిచి వింటున్న నాయన బిడలోకును, వీక్షిస్తున్న బిడలోకును నీ మాటల్లో ఉన్నటువంటి క్లారిటీని మాకు నాయన తెలియపరచమని ప్రాధేయపడుతున్నాను. నాయన ఒకరికొకరు ప్రభువా మరి మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా అందరూ కూడా నాయన ఈ కడవరి దినాలలో యేసయ్య మీకు ఫేవర్గా ఉండి ప్రతి ఒక్కరూ రాజ్యవ్యాప్తి కొరకు ప్రజలను సిద్ధపరిచి నాయన మీ రాకుల్లో ఎదుర్కోవటానికి సహాయం చేయమని, సత్యాన్ని మాకంట కనపరచమని, మహిమఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసునామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దైవ జనాంగమా, ఇక నేను వాక్యంలోకి మరి ప్రవేశించే ముందు మరొకసారి మీకు తెలియపరిచినట్లుగా ఇవి అంశాలు గుర్తున్నాయి కదా మీకు అక్కడ మరి స్క్రీన్ పైన అంశాలు మీకు ఇవ్వటం జరిగింది. జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు వారే దేవుడు అనుటకు కొన్ని రుజువులు మనం చూడాలి. ఎందుకంటే మనం కొనుక్కునే వస్తువుల్నే పరిశీలించి పరీక్షించి ఏమండి నానా విధాలుగా మనం దాన్ని అసలు మనమే కనిపెట్టామా లేదన్నట్టుగా పరిశోధన కూడా చేస్తాం. అలాగనే తినే తిండిలో, కట్టుకునే బట్టలో, అన్ని విషయాల్లో మనం చాలా జాగ్రత్త వహించినట్లే దేవుడి విషయంలో కూడా మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే ఎవరికి మన ఆరాధన చెల్లాలో, ఎవరికి మన ఆరాధన ఏమండి మరి చెందాలో మనం కొంచెం క్లారిటీ కలిగి ఉండాలి. ఓకేనా? ఏమంటే వాయిస్ క్లారిటీగా ఉందా? కొంచెం నాకు తెలియపరచండి. డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి. ఎందుకంటే గతంలో ఇది ఒక పార్ట్ 1 ఎపిసోడ్ను మీకు ఇచ్చినప్పుడు చాలా డిస్టర్బెన్స్ వచ్చింది, నెట్ ప్రాబ్లం వచ్చింది. కనుక నాకు మీరు కొంచెం కామెంట్ రూపంలో తెలియపరచండి, క్లారిటీగా ఉందని నాకు తెలియపరచండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే క్రైస్తవ్యంలో క్రైస్తవులే అంటే క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదు, ఒక కులం కాదు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారిని ఏమండి యేసు మార్గంలో నడిచే వారిని, యేసయ్య మనసు కలిగిన వారిని, యేసయ్య పని చేసేవారిని అంటే దేవుని పని చేసేవాడిని ఖచ్చితంగా క్రైస్తవుడు అని అంటారు. అంతేగాని కుల మతాలు పెట్టుకునే వాడిని క్రైస్తవుడు అని అనరు. కనుక మీరు గమనించండి. కనుక ఈ క్రిస్టియానిటీలోనే చాలామంది రకరకాల వర్గాలకు చెందిన వారు ఉన్నారంటే కొంతమంది యెహోవా బ్యాచ్, వీళ్ళని యెహోవా సాక్షులు అని అనొచ్చు, యెహోవా సాక్షులు అని అనొచ్చు. వీళ్ళు ఇంటింట తిరుగుతుంటారు. వీళ్ళు మందిరాలకు ప్రయారిటీ ఇవ్వరు. జాగ్రత్త గమనించండి. ఇంటింటికి తిరుగుతూ కొన్ని పుస్తకాలను మ్యాగజైన్స్ని వాళ్ళు పంపిణీ చేస్తుంటారు. అందులో వాళ్ళు తికమక ప్రశ్నలు వేసి యేసు దేవుడు కాదు, యేసు ప్రవక్తే, యేసయ్య నామంలో రక్షణ ఉందని నమ్ముతూనే
యెహోవా దేవుణ్ణి ఆరాధించాలి మనం. మీరు యేసునామములో ప్రార్థన చేసిన ఆరాధన మాత్రం యెహోవా దేవునికే చెందుతుంది. ఆయన్నే మనం ఆరాధించాలని మనల్ని డైవర్ట్ చేస్తుంటారు, డిస్టర్బ్ చేస్తుంటారు. గనక అలాంటి వారితో మనం మాట్లాడటానికి కొన్ని విషయాలు మీ ముందు ఉంచబోతున్నాను. ఓకేనా? అంత మాత్రమే కాదు, యేసే దేవుడు అనటానికి బలమైన ఆధారాలు కూడా మనం చూడబోతున్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దైవ జనాంగమా, మరి మీకు తెలిసిన వారికి మరి షేర్ చేయండి, ఇన్వైట్ చేయండి. చాలా మంచి టాపిక్ ఇది, మనం మిస్ చేసుకోకూడదు. దైవ జనాంగమా, నేను తెలుసుకున్న సత్యాన్ని మీకు తెలియపరుస్తున్నాను. మీరు కూడా అనేకులకు తెలియపరచాలి ఈ సంగతులు. ఎందుకంటే ఇక్కడ చాలామంది ఆగిపోయారు. ముగ్గురు ఒకటేనా, ముగ్గురు వేరు వేరా అంటే దీనికి ఆన్సర్ ఇచ్చేవాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు మనం. ఓకేనా? యెహోవాని గురించి యెహోవా సాక్షులు ఉన్నారు క్రిస్టియానిటీలో. వాళ్ళకి మరి భౌతికంగా ఎంత సాక్ష్యం ఉంటుందో తెలియదు, వాళ్ళ కుటుంబంలో ఎంత సాక్ష్యం ఉంటుందో తెలియదు, కానీ మేము యెహోవాకు సాక్షులం అంటూ తిరుగుతుంటారు. నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు, కానీ విషయాన్ని చెప్తున్నాను. టోటల్గా కన్ఫ్యూజన్ చేయొద్దు, ఒక దేవుడే అని తెలియపరచడానికి నేను మీ ముందుకు వచ్చాను. సో దేవుని బిడ్డలారా, ఇక రెండో బ్యాచ్ ఎవరంటే విలియం మ్యారీ బ్రెన్హామ్ గారి అనుచరులు. వీళ్ళు యేసుక్రీస్తు మాత్రమే అంటూ ఒక యేసయ్యని హైలైట్ చేసుకుంటూ యెహోవా దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవునికి అంత ప్రయారిటీ ఇవ్వరు. నేను మీ ముందుకి ముగ్గురు ఒకటే అని, ముగ్గురు ఒక్కడే అని నేను మీకు తెలియపరచడానికి మీ ముందుకు వచ్చాను. ఇక యేసు నామములోనే బాప్తిజమము అని చెప్తారు ఈ బోధకులు. యేసు నామములోనే అపోస్తలులు ఇచ్చారు అని అంటారు. దైవ జనాంగమా, యేసుక్రీస్తు వారు స్వయంగా తన నోటితో మనకి తెలియపరిచిన మాట ఏమిటంటే, మత్తయి సువార్త ఆఖరి అధ్యాయంలో 28వ అధ్యాయంలో ఆఖరి వచనాల్లో చూస్తే, మీరు ఇదిగో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిజం ఇవ్వమని చెప్పారు. స్వయంగా యేసు ప్రభు వారు చెప్పిన మాటని మనం ఎందుకు నిర్లక్ష్యపరచాలి? అపోస్తలులు అలా ఎందుకు యేసు నామములు ఇచ్చారంటే, వాళ్ళ 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 ఇంటెన్షన్, నేను కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను. వాళ్ళు యెహోవా వేరు కాదు, పరిశుద్ధాత్ముడు వేరు కాదు, యేసయ్య వేరు కాదు, ముగ్గురు ఒకటే గనక వాళ్ళు ఏమండి యేసు నామములో బాప్తిజం ఇచ్చారు. ముగ్గురిని మనస్సులో పెట్టుకొని ఇచ్చారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలా చెప్పగలరండి పాస్టర్ గారు మీరంటే, నేను ముందుకి కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాను. ఈ విషయాన్ని కొంచెం గమనించండి. అంటే క్రిస్టియానిటీలోనే యెహోవా సాక్షులు ఉన్నారు, అంటే కేవలం యెహోవా దేవుడికే ప్రయారిటీ ఇస్తారు. అలాగనే యేసుక్రీస్తు వారికే ప్రయారిటీ ఇచ్చే క్రిస్టియన్స్ ఉన్నారు. ఇకపోతే పరిశుద్ధాత్మ దేవుడు, ఏమంటే ఆత్మ దేవునికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. వీళ్ళు భాషలతోనూ అంటే భాష మాట్లాడకపోతే ఇక వీళ్ళకి మారు మనసు లేదని డిక్లేర్ చేసేస్తారు. వీళ్ళే ఇక ఐడెంటిఫై చేసేది. ఇలాంటి బోధకులు కూడా ఉన్నారు. తెల్లని వస్త్రాలు వేసుకుంటారు, నేను తప్పు అనట్లేదు, కానీ తెల్లని వస్త్రాలకు ఉన్నంత ఆ వెలుగు, ఆ పరిశుద్ధత వీళ్ళ వ్యక్తిత్వంలో చూపించరు. గనుక మీరు గమనించండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, హూ ఆర్ యూ టు జడ్జ్ అదర్స్? నువ్వెవరిని, ఇతరులను ఎందుకు నువ్వు తీర్పు తీరుస్తావు? ఎవరు నువ్వు? అందుకే నేను అంటాను, దైవ జనాంగమా గుర్తుపెట్టుకోండి, అతడు మారు మనసు పొందాడో లేదో అని, అతడు ఆత్మతో నింపబడ్డాడో లేదని ఎలా నువ్వు చెప్పగలవు? ఒక తోటి సహోదరుణ్ణి అందరి ముందు పట్టుకొని మారు మనసు పొందావా అన్నప్పుడు అతడు ఎంత హర్ట్ అవుతాడో తెలుసా? అపోస్తలులు అడిగిన విధానాలు వేరుగున్నాయి. అడిగిన విధానాలు వేరుగున్నాయి. గనక మీరు గుర్తుపెట్టుకోండి, మారు మనసుకు తగిన విషయాలు వాళ్ళకి చెప్పి దైవ జనాంగమా వాళ్ళు అనేకులను బలపరిచినట్లుగా మనం చూస్తున్నాం. మనం కించపరిచే విధంగా, క్రిటిసైజ్ చేసేలాగా మనం ఎవరిని మాట్లాడకూడదు. నిజంగా దైవ జనాంగం ఇది మీరు గుర్తుంచుకోవలసిన విషయం. అందరిని భాషలు మాట్లాడమని మనం బలవంతం చేస్తుంటాం. నీకు ఇష్టమైనది
ఇతరులకు ఇష్టం అవ్వాలని రూల్ ఏముంది చెప్పండి? నువ్వు నేర్చుకున్న సిద్ధాంతం ఇతరులను నేర్చుకోవాలని ఎందుకు మనం బలవంతంగా రుద్దాలి? ఇప్పుడు నేను ఒకడే అని నమ్ముతున్నాను, మీరు నమ్మాలని నేను మిమ్మల్ని ఎవరిని కూడా నేను గుర్తుపెట్టుకోండి ఫోర్స్ చేయట్లా. నాకు తెలిసిన సత్యాన్ని చెప్తున్నాను, నచ్చితే యాక్సెప్ట్ చేయి, లేకపోతే అది నీ ఇష్టం. అంతేగాని మనం బలవంతం చేయాల్సిన అవసరం లేదు. నేనైతే క్రిస్టియానిటీలో 3 దేవుడు లేరు, మరియమ్మ దేవతే కాదు, ఇది నిజం. చూడండి, ఆర్సిఎం వారు కూడా ఆ మరియమ్మను ఒకవేళ స్టాచ్యూని పెట్టుకున్న యేసునామంలోనే వాళ్ళు బోధ చేస్తారు. యేసునామంలోనే అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామాన్ని ఒప్పుకుంటారు, పిత్ర పుత్ర పవిత్రాత్మ నామాన్ని ఒప్పుకుంటారు. మనం ఏది పడితే అది మనం ఎనాలిసిస్ చేయటానికి కుదరదు. కాబట్టి అయినా వాళ్ళలో కొన్ని పొరపాట్లోనే అవి మేము సరి చేసుకుందాం, అది తర్వాత ఆ విషయం తర్వాత మ్యాటర్. కానీ పబ్లిక్గా నేనే చెప్తున్నాను, మరియమ్మ క్రిస్టియానిటీలో దేవతగా కొనియాడబడట్లేదు, ఎవరు కూడా ఆమెను పూజించరు. కాబట్టి వీక్షకులు అందరూ కూడా తెలుసుకొని ఈ సంగతిని మీరు గ్రహించండి. యెహోవా యేసు ప్రభువారు పరిశుద్ధ ఆత్ముడు ఒకటే అంటానికి ఇప్పటి వరకు కొన్ని విషయాలు ఒక్కొక్కళ్ళు వాళ్ళు ఫాలో అవటానికి గల కొన్ని కారణాలు మేము ముందు ఉంచాను. అయితే ఇప్పుడు ఇక మనం మన పాఠ్య భాగంలోకి వెళ్దాం. మన ముఖ్య బేస్ పరిశుద్ధ గ్రంథం అందరూ కూడా ఓపెన్ చేయండి. ఒకవేళ మీకు బైబిల్ కనపడకపోవచ్చు, పేపర్ శబ్దం వినపడుతుంది, జాగ్రత్తగా ఆలకించండి. మీ దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథాలు ఓపెన్ చేయండి. యోహాను సువార్త 1వ అధ్యాయం, ఇది మనకి మూలవాక్యం. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. మరలా చదువుతాను, జాగ్రత్తగా చిత్తగించండి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని వద్ద ఉండెను. సమస్తం ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. దైవ జనాంగమా, ఆదియందు వాక్యం ఉంది. వాక్యాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. వాక్యము దేవుని వద్ద ఉంది. వాక్యం ఉంది, వాక్యం దేవుని వద్ద ఉంది. ఇక్కడ చాలామంది డివేట్ అవుతుంటారు. సరే, వాక్యాన్ని మనం యేసుక్రీస్తు వారిగా తీసుకుంటే, యేసుక్రీస్తు వారు దేవుని వద్ద ఉన్నాడు కదా, ఆ దేవుడు ఎవరు అని అడుగుతారు చాలామంది. ఇక్కడ నిన్నేమనాలో మరి మీకు ఎంత అజ్ఞానంలో ఉన్నారో కూడా మరి మీకే అర్థం కావట్లేదు. ఆదియందు వాక్యం ఉంది, వాక్యం దేవుని వద్ద ఉంది. గుర్తుపెట్టుకోండి, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను అన్నాడు. దీనికే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. మనం ఒక కోడిగుడ్డును చూస్తాం. కోడిగుడ్డుకి పైన తెల్ల పెంకు ఉంటుంది, లోపల తెల్ల సొన ఉంటుంది, సేమ్ టైం పచ్చ సొన ఉంటుంది. అంటే ఒక కోడిగుడ్డు 3 విధాలు కనపడుతుంది. పైన తెల్ల పెంకు కలిగిన కవరుతో ఉంటుంది, 2 దాని లోపల తెల్ల సొన ఉంటుంది, 3 పచ్చ సొన ఉంటుంది. ఇప్పుడు మనం దాన్ని తీసుకొని మనం ఒకవేళ కోడిగుడ్డే తెచ్చుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు అంగడికి వెళ్ళి, కొట్టుకు వెళ్ళి తెల్ల పెంకు కలిగిన, తెల్ల సొన పచ్చ సొన కలిగిన 3 గుడ్లు ఇవ్వ అంటావా? పాలు కొట్టేస్తాడు, అంతే కదా. లేదా నీ గుడ్లు దోడతాడు. ఏం మాట్లాడుతున్నావయ్యా, కోడిగుడ్డు ఇవ్వండి సరిపోదా? అందులో ఒకవేళ 3 రకాలుగా కోడిగుడ్డు మనకు ఉన్నా మనం పిలిచేది కోడిగుడ్డు అనే. అలాగనే కరెంట్ వైర్ ఉంది, పైన దానికి కేబుల్ ఉంటుంది. ఇదిగో ఇలా కేబుల్ ఉంటుంది. దీని లోపల లీడ్స్ ఉంటాయి. నేను ఎలక్ట్రీషియన్ కాబట్టి చెప్తున్నా, నేను కరెంట్ పని చేశాను కనుక చెప్తున్నా. దీని లోపల లీడ్స్ ఉంటాయి, దీంట్లో పవర్ ఉంటుంది. పైన కేబుల్, లోపల లీడ్స్,
ఇంకా లోపల పవర్ ఉంటుంది. పవర్ ఎట్టుంటుంది చూపి అంటే ఇక పట్టుకుంటే చచ్చిపోయినట్టే. ఒక కరెంటు వైరే 3 భాగాలు కనపడుతుంది. అంతెందుకండి, ఇగో మనలో ఫ్లెష్ శరీరం ఉంది, కోస్తే రక్తం ఉంది, రక్తాన్ని ప్రాణం అన్నాడు, లోపల ఆత్మ ఉంది, మనలో 3 ఉన్నాయి. మీకు ఒక విషయం చెప్పనా, కొంతమంది సైంటిస్టులు రాత్రిపూట మనం నిద్రపోయేటప్పుడు మన ఆత్మ లేచి విభిన్నమైన ప్లేసుల్లో సంచరిస్తుందని ఈ మధ్యకాలంలో ఒక మిస్టరీని మన ముందు ఒక ఎపిసోడ్ని రిలీజ్ చేశారు. అందుకే మనకు ఒకసారి పీడకళ్ళు మనం ఎక్కడికో వెళ్ళినట్లు, మనం ఏదో చేస్తున్నట్లు కలవరపడుతుంటాం. ఇది మీరు గమనించవలసిన విషయం. మన ప్రమేయం లేకుండా ఆత్మ వెళ్ళి ఆత్మ వచ్చే పరిస్థితులు ఉన్నాయని వాళ్ళు అంటున్నారు. కొన్ని ఆత్మలు, దురాత్మ సమూహాలు ఆకాశ మండలంలో తిరుగుతుంటాయి, మనం భ్రమపరుస్తుంటాయి, మనలో కూడా కొన్ని ప్రవేశిస్తూ ఉంటాయి. ఇన్ని చిత్ర విచిత్రాలు మన జీవితంలో జరిగినప్పుడు ఒక దేవుడు 3 పర్సనాలిటీస్గా కనపరుచుకోకూడదా? ఆయా కాలాలను బట్టి, ఆయా పరిస్థితులను బట్టి ఆయన అలా కనపరుచుకోకూడదా? చెప్పండి. మనలోనే మల్టిపుల్ పర్సనాలిటీస్ ఉంటాయి. ప్రార్థన ఉన్నప్పుడేమో భక్తి పరులుగా ఉంటాము, ప్రార్థన దాటామనుకో లోపల దాచుకున్నటువంటి అపరిచితుడు బయటకు వచ్చేస్తాడు. మనలో మల్టిపుల్ పర్సనాలిటీస్ లేవా? ఓ పక్కన మంచి చేస్తూ ఉంటాం, ఓ పక్కన కీడు చేస్తూ ఉంటాం. అంటే నేను చెప్పదలుచుకున్న మాట వినండి. వాక్యంగా మనం యేసు ప్రభువుని తీసుకుంటే, వాక్యము దేవుని యొద్ద ఉన్నాడు. ఇక్కడ ఒక సింపుల్ విషయాన్ని మీకు తెలియపరుస్తాను. వాక్యంగా యేసు ప్రభు ఎందుకున్నాడు? ఎందుకంటే శరీరధారిగా రావలసిన పరిస్థితి ఉన్నాడు కాబట్టి వాక్యంగా ఉన్నాడు. అది గుర్తుపెట్టుకోండి. దేవుడు దేవుడే, దేవుడుగా భూలోకానికి రాకూడదు. మరలా చెప్తున్నాను, దేవుడుగా భూలోకానికి, ఎందుకంటే భూమి ఆయన పాదపీఠం అన్నాడే. మోషే, నువ్వు నన్ను చూస్తే చచ్చిపోతావయ్యా అని అన్నాడు. ఆయన ఎవరు చూడలేడు, సమీపించరా అని తేజస్సులో అమరత్వం కలిగి వసించుచున్న దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని దేవుడు స్వయంభవుడు కాబట్టి ఆయన భూమి మీదకి ఆయనకున్నటువంటి మహత్యము, ఆ తేజమైన తేజస్సుతో భూలోకానికి రాకూడదు. ఎందుకంటే మనుషులు బ్రతకరండి ఆయన చూస్తే. ఆఫ్టర్ ఆల్ దానియేలు దేవదూత దర్శనాన్ని చూసి మూర్ఛిల్లిపోయాడు. దానియేలు గ్రంథంలో చదవలేదా? దేవదూతను చూసే మూర్చిపోతే దేవుడు ఏమైనా ఆశామాషిగా ఉన్నాడా కనపడటానికి నీకు? ప్రారంభం నుంచి చెప్తున్నాను, ఎందుకు యేసయ్య వాక్యంగా ఉన్నాడంటే వాక్యం శరీరాన్ని ధరించుకొని రావాలి. దేవుడుగా రాడు, శరీరాన్ని ధరించుకొని రావాలి. ఎందుకంటే యాగం చేయబడటానికి, బలవటానికి, అనేకుల పాపాల నిమిత్తం క్రయధనముగా మనల్ని విమోచించటానికి, విమోచకుడుగా ఆయన సిలువలో బలియాగం అవ్వాలంటే దేవుడుగా రాకూడదు. ఆయన హ్యూమన్ ఫ్లెష్ని ధరించుకోవటం కొరకే వాక్యంగా ఉన్నాడు ఆ రోజు. అంటే తనలోని ఉన్నటువంటి ఒక పర్సనాలిటీని వాక్యంగా చూపిస్తున్నాడు. అంతేగాని ఆ వాక్యం ఒక దేవుడు, యెహోవా ఒక దేవుడు, పరిశుద్ధాత్మ ఒక దేవుడు అని కాదు. ఓకేనా? మీకు ఇంకో మాట కూడా చెప్తాను. ఆత్మని మనం పూర్వపు, అంటే మనం దేవుణ్ణి నమ్మకం మునుపు మూవీస్ చూసాం, చూడలేదని షో చేయమాకండి. దయ్యాల పిక్చర్స్ చూసినప్పుడు ఆత్మల్ని ఒక సీసాలో బంధించి పెట్టేవారు. ఆత్మని బంధించి పెట్టేవారు. ఆత్మని మామూలుడు పట్టుకోవటం అసాధ్యం. ఎందుకంటే తలుపుల్లో నుంచైనా లోపలికి వచ్చేస్తుంది, మనుషుల్లోకి వచ్చేస్తుంది ఆత్మ. గనుక ఆ ఆత్మని ఎవరు
బంధించలేరు, కట్టేయలేరు, కొట్టలేరు, ఏమండి దాన్ని చంపలేరు, ఆత్మను చంపలేరు. ఒకవేళ మంత్రాలతో తాత్కాలికంగా బంధించారేమో, అది కూడా నేను పెద్దగా తీసుకోను. ఒక మనిషి మంత్రాలతో ఆత్మని బంధిస్తాడనేది అసలు నేను నమ్మను. నేను నమ్మేది ఒకటే సిద్ధాంతం, మనం ప్రార్థన చేసుకొని ప్రభువా ఆత్మని పారదోలంటే దేవుడు ఖచ్చితంగా పారదోలుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. అంతేగాని మంత్రాలకి చింతకాయలు రాలవు. సో దేవుని బిడ్డలారా, ఇంక ఇలా మనం చదువుకుంటే దేవుడు ఆత్మ గనక అని అంటాడు. యోహాను సువార్త ఒకసారి చూడండి, పరిశుద్ధ గ్రంథమందు యోహాను సువార్త 4వ అధ్యాయం. మీకు బాగా తెలుసు, సమరయ స్త్రీతో ప్రభువారు ఏమండి మరి చక్కగా మంచి సువార్తని పంచుకున్న సమయం అది. ఆమెతో మాట్లాడుతున్న సందర్భంలోనే ఈ 4వ అధ్యాయము 22వ వచనం లేకపోతే 21వ వచనం చదువుతాను, జాగ్రత్త చిత్తగించండి. అమ్మ, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. ఎందుకంట తండ్రిని ఆరాధింపరు? పరిశుద్ధ గ్రంథం ముందు తండ్రిని మీరు ఆరాధింపరు, నా మాట నమ్మము. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. రక్షణ యూదుల నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని చక్కగా వాక్యం చెబుతుంది. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. అంటే దేవుడు ఆత్మ గనుక, దేవుడు ఆత్మరూపిగా భూలోకానికి వస్తాడా? ఆత్మ దేవుడు వాక్యమైన దేవుడు శరీరధారిగా వచ్చాడని ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 14 వచ్చిన ఆ వాక్యమే శరీరధారిగా, వాక్యము దేవుడయ్యాడు. దేవుడు ఏమండి, ఇదిగో బాగా గుర్తుపెట్టుకోండి, శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు, శరీరధారిగా భూలోకానికి వచ్చాడు. ఎందుకంటే ఆత్మని బంధించటం కష్టం, పట్టుకోవటం కష్టం, ఆత్మని సిలువేయటం కష్టం. ఏమండి, ఆత్మని గుర్తుపెట్టుకోండి, హింస పెట్టడం కష్టం. అలా చేయాలంటే యేసు ప్రభు వారు శరీరాన్ని ధరించుకోవాలి. యేసు ప్రభు శరీరాన్ని ధరించుకోవాలి ఆయన. ఓకేనా? ఇప్పుడు మొదటి అంశాన్ని చెప్తున్నాను. యేసు క్రీస్తు వారు దేవుడు అనటానికి రుజువు ఏమిటంటే, నెంబర్ 1, వాక్యమైన ఆయనే దేవుడు. ఏ శరీరాన్ని ఎవరిని ధరించుకొని వచ్చాడో ఆయనే దేవుడు. ఇంకొక మాట కూడా మీకు నేను తెలియపరుస్తాను. పరిశుద్ధ గ్రంథం మందు చూడండి, పరిశుద్ధ గ్రంథం మందు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని, దేవునితో సమానముగా ఉండకూడని, బాగా గుర్తుపెట్టుకోండి. దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని. అంటే అర్థం ఏంటి? సమానుడే. ఆ సమానత్వాన్ని విడిచిపెట్టుకొని వచ్చేసాడు, లోక కార్యార్థమై వచ్చాడు. ఈ ఎవిడెన్స్ చాలదా దేవుడు అంటానికి? దేవుడితో సమానంగా, దేవుడితో గుర్తుపెట్టుకోండి ఏమండి, దేవునితో సమానంగా విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు కానీ. అంటే సమానంగా ఉండాలనే ఆయన భాగ్యం. కానీ కార్యార్థమై వచ్చాడు, అంటే దైవత్వాన్ని విడిచిపెట్టి వచ్చాడు. 1, వాక్యమైన దేవుడు.
ఆ వాక్యమే దేవుడు. అంటే యేసుక్రీస్తు వాక్యపు దేవుడు, వాక్యం చూపిస్తున్న దేవుడు. రెండు, సమానత్వం. అంటే దేవుడుగా ఉండాల్సిన అర్హత ఆయనకున్న కార్యార్థమై విడిచిపెట్టి వచ్చేసాడు. విడిచిపెట్టకూడని భాగ్యం అది. మరి విడిచిపెట్టేసి వచ్చేసాడు. ఏమంటే ఇప్పుడు నన్నే ఊరికి అనుకుందాం జస్ట్, లేకపోతే మిమ్మల్ని అనుకోండి, మిమ్మల్ని కింగ్ చేస్తానంటే మీకు ఎలా అనిపిస్తుంది? కింగ్ దాకెందుకండి? లేకపోతే ఏ ఎంపీ సీటో, లేకపోతే సీఎం గారి సీటో, లేకపోతే ఏ పిఎం గారి సీటో అర్ధాంతరంగా మీకు వచ్చిందని వదులుకుంటారా? హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి యేసయ్యకి. ప్రైజ్ ద లార్డ్. దైవత్వాన్ని విడిచిపెట్టి వచ్చాడు. దానికి ఎవిడెన్స్ అది. దేవుడుగా ఉండే భాగ్యం అనుకున్నా విడిచిపెట్టి వచ్చాడు ఆయన. ఏం మాట్లాడతారు మరి? దేవుడు కాదని. బ్రహ్మచార్యం, ఏమండి, బ్రహ్మచారిగా బ్రతికాడు. స్త్రీ పిచ్చి లేనోడు. సింపుల్ విషయం చెప్పనా? సమరయ స్త్రీ ఈయన ఎంతసేపు మాట్లాడుకున్నారు? టైమింగ్ అక్కడ ఇవ్వాల. బావి దగ్గర ఎంతసేపు మాట్లాడుకున్నారు ఒక స్త్రీ పురుషుడు. ఒక స్త్రీ పురుషుడు ఒంటరిగా మాట్లాడుకుంటే ఏమవుతుందో మీకు తెలుసు, నాకు తెలుసు. మాటల్లో, చూపుల్లో కూడా, ప్రవర్తనలో కూడా యేసయ్యకి ఏమాత్రం కూడా ఏమండి కామవాంఛపు చేష్టలు కనపడవు. గనుకనే ఆ స్త్రీ తన స్థితిని ఒప్పుకొని, ఇదిగో యథార్థంగా ఆయన గురించి ఆ సమరయ పట్టణంలో సాక్ష్యం చెప్పింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అది దట్ ఈస్ ద లార్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన్ని ఏమండి క్యారెక్టర్ను కూడా మనం బ్యాడ్ చేయలేము. నాలో పాపం ఉందని ఎవడైనా మీలో స్థాపించగలడా అని అడిగాడు. ఆయన గురించి చెప్తుంటే నాకు అసలు గూస్ బూమ్స్ వస్తూ ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్. వెంట్రుకలు నిక్కబొడుచుకుంటుంటాయి. అంత పరిశుద్ధుడు. వాక్యంగా శరీరధారిగా ఏమండి ఈ లోకానికి వచ్చాడు. డైరెక్ట్గా దేవుడు రాకూడదు. వాక్య అవతారం ఎత్తి ఆ వాక్యం శరీరధారిగా భూలోకానికి వచ్చాడు. సింహాసనాన్ని విడిచిపెట్టుకున్నాడు. దైవత్వం సమానంగా ఉన్న భాగ్యం ఉన్నా కూడా దాన్ని విడిచిపెట్టుకొని వచ్చేసాడు. దేవుడే. దేవుడే. సినిమా వాళ్ళు చూపిస్తే నమ్ముతావా? పరకాయ ప్రవేశం అంటే నమ్ముతావా? ఒక చచ్చిపోయిన బాడీ పెట్టేసి వీడు అందులోకి ప్రవేశిస్తాడంటే చక్కగా నమ్ముతావు, జేజేలు కొడతావు. వాటిని 100 days పిక్చర్ ఆడిస్తారు. మానవుని కల్పితాలే ఇంత తీపిగా, ఇంత తృప్తిగా, ఇంత రుచిగా ఉంటే దేవుడు తన దైవత్వాన్ని అక్కడ ఉంచేసి శరీరధారికి రాలేడా? ఇంత చిన్న లాజిక్స్ ఎందుకు మిస్ అవుతున్నారు మీరు? ఓ పని చేయండి. నేను నా పైత్యమని ఒక టైటిల్ పెట్టుకోండి, మీ చర్చికి సరిపోద్ది. ముగ్గురు ఒకటి కాదనే వాళ్ళకి చెప్తున్నాను నేను, అందరికి కాదు. ముగ్గురు వేరు వేరు అనేవాళ్ళకి మేము మా పైత్యమని పెట్టుకోండి, మందిరాలకి సరిపోద్ది. ప్రజలను కన్ఫ్యూజ్ చేసి పడేయటం. ఒక్కడేమన్నా దేవుణ్ణి ముక్కలు చేస్తున్నామయ్యా మనం. ఇప్పటికే సంఘాలు ముక్కలైపోయినాయి. ఇప్పటికే సేవకులు విభిన్న బోధలతో ముక్కలైపోయారు. కడవరి దినాలలో మనం దేవుని రాజ్యం కొరకు ఎత్తబడతామా లేదనే ఒక ఏమండి డౌటే. ఎన్ని రకాలైన బోధలు ప్రజలు విని డిస్టర్బ్ అవుతున్నారండి. ఓకే, 2 విషయాలు చెప్పాను. నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయట్లా. మొదటి లైన్లోనే మీకు ఒక అంశం పెట్టాను కదా, యేసుక్రీస్తు దేవుడు అంటానికి రుజువులు. ఆయన చెప్పాడా అంటే ఇతరులు ఆయన అంటున్నా కూడా యాక్సెప్ట్ చేశాడు. అవే ఆధారం, అవే రుజువులు అంటున్నాను. ఇప్పుడు నా పేరు విజయ్ బాబు కాదని నువ్వంటే అట్ట? మీరు విజయ్ బాబు గారేనా? కాదనుకుంటాగా. అంటే నువ్వు కాదంటే నువ్వు అవునంటే నేను విజయ్ బాబునే. మనిషి ఎందుకు కాదంటాడు?
ఎందుకు కాదంటాడు చెప్పండి? ముందు చూసిన రూపం వేరు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత నేను అలాగే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, రూపం మారుతుంటుంది. కనుక నన్ను అడుగుతుంటారు. ఇక్కడ మనుషులు ఎందుకు అడుగుతున్నారంటే యెహోవాని, యేసయ్యని, పరిశుద్ధాత్ముని చూసిన ప్రజలు, అంటే అలనాడు నుంచి విన్నారు. యెహోవాని ఎవరు చూడలేదు, యేసుక్రీస్తు తప్ప. బైబిల్లో రాయబడింది ఆ మాట. ఏ కాలం మందైనను, ఏ సమయం మందైనను ఎవరు కూడా తండ్రి అయిన దేవుని చూచి ఉండలేదు, మనిషి కుమారుడు తప్ప అని రాయబడి ఉంది. చూచి ఉండలేదంట. దేవుని బిడ్డలారా, ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకటి, వాక్యమైన యేసయ్య ఆయనే దేవుడు అంటానికి యోహాను సువార్తలో చూసాం. ఆ దేవుడే శరీరధారిగా వచ్చాడు. ఎందుకంటే ఆత్మగా రాకూడదు, ఆత్మ సిలువలో మరణించలేదు, ఆత్మను పట్టుకోలేరు, కొరడాలతో కొట్టలేరు. ఓకేనా? ఇంకా మంచి మంచి ఎవిడెన్సెస్ ఉన్నాయి, డోంట్ మిస్. 2, దేవుడితో సమానంగా ఉండకూడని భాగ్యం, దేవుడితో సమానంగా విడిచిపెట్టకూడని భాగ్యం. ఆ సమానంగా ఉండే తత్వాన్ని ఆయన విడిచిపెట్టుకొని వచ్చాడు. దేవుడే విడిచిపెట్టుకొని వచ్చేసాడు. ఓకేనా? ఇక మరొక విషయాన్ని మనం చదువుకుందాం. ఇప్పుడు మత్తయి సువార్తకు రండి. ఇక్కడ చాలామంది మనల్ని డిస్టర్బ్ చేస్తారు. అలాంటి వారితో మీరు మాట్లాడాలి. ఇక్కడ యేసుక్రీస్తు వారు 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండి ఆత్మచేత అరణ్యానికంట అపవాది చేత శోధించబడ్డానికి కొనిపోబడ్డాడు. అంటే ఆత్మదేవుడే ఆయన్ని అరణ్యానికి తీసుకెళ్ళాడు. దేనికి? శోధించబడ్డానికి. దేవుడు ఎవరిని శోధించడు, శోధనకు అనుమతిస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. ఈ మత్తయి సువార్త మనం 4వ అధ్యాయంలో 7వ వచనం చదువుదాం. అందుకు యేసు ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. ప్రభువైన నీ దేవుణ్ణి శోధింపవలదు. దీన్నే యెహోవా సాక్షులు చాలా గట్టిగా పట్టుకుంటారు. జాగ్రత్తగా వినండి. ఏమని పట్టుకుంటారంటే, నీ దేవుణ్ణి శోధింపవలదు అని అన్నాడంటే దేవుడు ఎనగాదు, యెహోవా దేవుడని పాత నిబంధన గ్రంథంలో సేమ్ వాక్యం ఒకటి ఉంటుంది, దాన్ని చూపిస్తుంటారు. ఓకే, అనుకుందాం, వాళ్ళ మాట కాసేపు అనుకుందాం. ఇప్పుడు యాకోబు పత్రిక రండి. యాకోబు పత్రిక బైబిల్ తెరవాలి. చూస్తున్నారా? అందరూ ఫ్రెండ్స్కి షేర్ చేస్తున్నారా? ఇన్విటేషన్ ఇస్తున్నారా? చక్కని విషయాలు మనం వింటుంది దేవుని జనాంగమా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా చిత్తగించండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడ నేరడు. దేవుడు కీడు విషయమై శోధింపబడ నేరడు. దేవుడు శోధింపబడడంట. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. యెహోవా సాక్షులైనా వాళ్ళ బోధ వినేవాళ్ళైనా దేవుడు శోధింపబడడు కదా. మరి దేవుడు శోధింపబడడు కీడు విషయమై. మరి ఇప్పుడు మత్తయి సువార్తలో ఆకలితో ఉంది యేసు ప్రభువారు, శోధిస్తుంది యేసు ప్రభువారిని అపవాదిగాడు. రాళ్ళని రొట్టెలు చేసుకొని తినమంటాడు, కొండ మీదకి తీసుకెళ్ళి లోకరాజ్యాలన్నీ నావి ఎక్కడి నుంచి దూకు నీకు ఇచ్చేస్తానంటాడు. బాగా గుర్తుందా? దేవుడైతే శోధించబడడు. ఇక్కడ శోధించబడుతుంది శరీరధారి ఉన్నటువంటి క్రీస్తు, శరీరధారి ఉన్న క్రీస్తు. ఇప్పుడు యెహోవా సాక్షులకు నా ప్రశ్న, దేవుడు శోధించబడ్డు మీరు అన్నట్టుగా యెహోవా ఇక్కడ యేసుక్రీస్తు వారు లిటరల్గా అక్షరార్థంగా శోధించబడుతున్నారు.
యెహోవా దేవుడేమో శోధించబడడు అని వాక్యంలో గ్రంథకర్త గ్రంథస్థం చేశారు యాకోబు గారు. ఏం తీసుకుందాం మరి? అర్థమవుతుందా? మన ఇష్టం వచ్చినట్లుగా ప్రజలను మోసం చేయటానికి కుదరదు బ్రదర్. దేవుడైతే శోధించబడ్డు, దైవత్వాన్ని అక్కడ విడిచిపెట్టి, ఇందాక మనం చదువుకున్నాం, ఎవిడెన్స్ కూడా ఇచ్చాను మీకు, దైవత్వాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చింది శరీరధారిగా గనక శరీరధారి అయిన క్రీస్తే శోధించబడుతున్నాడు. ఆ క్రీస్తు ఏమంటున్నాడు ఇప్పుడు మీరు చదవండి. ప్రభువైన నీ దేవుణ్ణి శోధింపవలదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి దైవత్వంలో ఉన్న దేవుణ్ణి కాదు, ఇదిగో శరీరంలో ఉన్నటువంటి శరీరధారికి వచ్చిన ఈ దేవుణ్ణి శోధింపవద్దని ఇండైరెక్ట్గా చెప్పుకుంటున్న మాట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే యాకోబు గారు రాశాడు కదా, దేవుణ్ణి శోధింపవలదని. దేవుణ్ణి ఎవడు శోధింపలేడు. దైవ జనాంగమా, ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. ఓకేనా? శోధింపబడుతున్న దేవుడే యేసు ప్రభు. ఆయన చెప్పుకుంటున్నాడు ఇండైరెక్ట్గా, నీ దేవుణ్ణి శోధింపవలదు. నీ దేవుడు శోధింపబడడు అని బైబిల్లోనే చూపించాను. ఇక్కడ శోధింపబడుతుంది ఈయన గురించి ఆ మాట చెప్పుకుంటున్నాడు. ఓకేనా? ఇంకొంచెం ముందుకు వెళ్దాం మనం. పరిశుద్ధ గ్రంథం మందు యోహాను సువార్త 9వ అధ్యాయం 9వ అధ్యాయం లేదా 8వ అధ్యాయం. 8వ అధ్యాయం 58వ వచనం, 57 కూడా చదువుతాను, చిత్తగించాడు. అందుకు యూదులు, నీకింకను 50 సంవత్సరాలు లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో ఆయన చెప్పగా, యేసు, అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అబ్రహాము పుట్టక మునుపే ఉన్నాడంట. మరి ఇది నమ్ముతాం మేము, మాకు ఇది స్ట్రాంగ్ ఎవిడెన్స్. అబ్రహాం పుట్టక మునుపే యేసు ప్రభు ఉన్నారు. అబ్రహాము పుట్టక మునుపే యేసుక్రీస్తు వారు ఉన్నారు గనక, ఏమండి, ఆయన ఆదిలో వాక్యంగా ఉన్నాడు, ఆ వాక్యమే దేవుడు ఉన్నాడు, ఆ దేవుడే భూలోకానికి వచ్చాడు శరీరధారిగా, దైవత్వాన్ని అక్కడ పెట్టొచ్చాడు. ఎలా అంటే అబ్రహాము కాలానికి ముందే ఉన్నాడుగా. అబ్రహాము కాలానికి ముందు ఎలా ఉన్నాడో దైవత్వాన్ని అక్కడ పెట్టేసి వచ్చేసాడు. అందుకని నేను చాలా ఎగ్జాంపుల్స్ చూపించాను ఈ ఎపిసోడ్లో. సమానంగా ఉండకూడని భాగ్యమని, ఏమండి, ఆయన విడిచిపెట్టుకోవడని భాగ్యమని ఎంచుకోలేదు. సమానంగా ఉండాలనే కోరిక, కానీ కార్యార్థమై ఇలా వచ్చాడు ప్రభువారు. కార్యార్థమై దైవత్వాన్ని అక్కడ ఉంచేసి వచ్చేసాడు. ఇది మీరు గమనించాలి ఈ సంగతిని. అసాధ్యాలన్నీ లోకంలో పిక్చరైజ్ చేసి చూపిస్తుంటే అవి నమ్ముతాం. ఒక్కడే ఉన్న దేవుడు అలనాటి ప్రజలకు యెహోవాగా, ఏమండి, యేసుక్రీస్తు వారిగా, పరిశుద్ధాత్ముడుగా తనని ప్రత్యక్షపరచుకోవటంలో తప్పే ఉంది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇంకను మనం ఏదనుకుంటున్నామో ఆయన పేరైనాను, ఆయన కుమారుని పేరైనాను ఇంకా చాలామందికి తెలియదంట. మరి యెహోవాతో మనం ఎలా ఫిక్స్ అవుతాం? యేసయ్యతో ఎలా ఫిక్స్ అవుతాం? జస్ట్ ఇవి ఒక టైటిల్సే. ఎందుకంటే దేవుణ్ణి కూడా పేరు పెట్టి తిట్టే ప్రబుద్ధులు మనం. అందుకని నీ చేత ఆ దేవుడు ఈ దేవుడు అని బూతులు పెట్టి తిట్టించుకునే స్థాయిలో ఆయన లేడు. ఇప్పటి వరకు నువ్వు నేను తెలుసుకున్న టైటిల్సే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమన్నా ఇప్పటికీ 3-4 విషయాలు చెప్పాను. ఒకటి, వాక్యమైన యేసు, ఆ వాక్యమే దేవుడు, ఆ దేవుడే శరీరధారిగా భూలోకానికి వచ్చాడు. 2,
దేవుడితో సమానంగా విడిచిపెట్టకూడని భాగ్యం, అంటే సమానంగా ఉంటాడు కానీ విడిచిపెట్టుకొని వచ్చాడు లోక కార్యార్థమై, అంటే దేవుడే. 3, సాతాను శోధిస్తున్నటువంటి దేవుడు యేసుక్రీస్తే. మత్తయి సువార్తలో మనం చదువుకున్న ఉపవాసం ఉన్నప్పుడు 40 దినములు ఉపవాసాలు తీరిన తర్వాత, ఎందుకంటే దేవుడు శోధింపబడడు అని యాకోబు గారు చెప్పాడు కాబట్టి, ఇక్కడ శోధింపబడుతున్న దేవుడు ఎవరు? యేసు ప్రభువే. యెహోవా సాక్షుల ప్రకారం మనం తీసుకుంటే ఇది ఈ మాట దేవుడు యెహోవా దేవుడు చెందిందని అంటారు కదా. దేవుని శోధిస్తున్నాడు, యెహోవా దేవుడిని వాడు శోధించేది యేసయ్యని కాదని. లిటరల్గా యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు. వాడు రాళ్ళు రొట్టెలు చేసుకోమంటున్నాడు, కొండ మీద తీసుకెళ్ళి లోకరాజ్యాలు చూపించి దోకమని చెప్తున్నాడు. శోధించబడుతుంది నేనే. నీ దేవుడైన నీ ప్రభు అయిన దేవుని శోధింపవలదని చెప్పుకుంటుంది దేని గురించే. లేకపోతే నాకు యెహోవా సాక్షులు సమాధానం ఇవ్వాలి. అయ్యలారా మీరు నాకు సమాధానం ఇవ్వాలి. ఎందుకంటే యాకోబు పత్రికలో యాకోబు గారు ఏమని రాసుకొచ్చారంటే 1వ అధ్యాయం 12-13 వచనాల్లో, దేవుడు కీడు విషయమై శోధింపబడడు. దేవుడు కీడు విషయమై శోధింపబడ్డు. మరి మీరెందుకు శోధింపబడుతున్నారని చెప్తున్నారు? ఇక్కడ యేసుక్రీస్తు ఛాన్స్ ఉంది, ఎందుకంటే శరీరాన్ని ధరించాడు కాబట్టి శోధింపబడటానికి అవకాశం ఉంది. తన దైవత్వాన్ని అక్కడ ఉంచి శరీరధారిగా ఇక్కడికి వచ్చాడు. ఎందుకు? పాప విమోచన, శాప విమోచన కలిగించాలంటే ఆత్మను ఎవడు కూడా సిలువేయలేడు, ఆత్మను పట్టుకోలేడు, బంధించలేడు. అందుకే తన దైవత్వాన్ని అక్కడ పెట్టేసి శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనే ఈయన. ఓకే, మీ మాటే తీసుకుందాం. దేవుడికి బాధ్యత ఎక్కువ ఉంటుంది కదా. ఏం దేవుడే వచ్చి సిలువ వేసుకోవచ్చుగా మరి కదా. మళ్ళీ యేసుక్రీస్తు వారిని సృష్టించటం ఎందుకు, ఆయన పంపించటం ఎందుకు, ఆయనలో భాగం రావటం ఎందుకు? ఇలా టోటల్ కన్ఫ్యూజ్ చేయొద్దు. ఒక దేవుడే యెహోవాగా, యేసు ప్రభుగా, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన దైవత్వాన్ని నాడు విడిచిపెట్టి శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. ముందుగానే అమర్చుకున్నాడంట శరీరాన్ని. బైబిల్లో చెప్తాడు, హెబ్రీ పత్రికలో గ్రంథపు చుట్టల్లో చుట్టినట్లు. చూడండి మీరు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయాన్ని మనం చదువుకుంటే, బలియు అర్పణను నువ్వు కోరలేదు, 5వ వచనం, నాకు ఒక శరీరాన్ని అమర్చితివి. శరీరాన్ని అమర్చుకొని వచ్చిన దేవుడు ఆయన. శరీరాన్ని అమర్చుకొని వచ్చిన దేవుడు ఆయన. నాకు తెలిసి మరియ రక్తంలో కూడా ఈ లోక బీజం ఉంది. ఈ లోక బీజం ఉంది. కానీ మరియ, ఒక మాట చెప్పాలంటే, రక్త మాంసాలు కానీ బ్లడ్ కానీ యేసుక్రీస్తు పుణుకు పుచ్చుకోవాలి. ఎందుకంటే శరీరాన్ని అమర్చుకొని మొత్తం డిజైన్ చేసుకొని ఓన్ బ్లడ్. అందుకన్నాడు, నా స్వరక్తం ఇచ్చిన సంఘం ఓన్ బ్లడ్తో వచ్చేసాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆదాముకి మరి శరీరాన్ని, నరాల్ని, ఎముకల్ని, కండరాల్ని రక్తం ఇచ్చినోడు ఆయనే. రక్తం సమస్తాన్ని సృష్టించుకొని రాలేడా? షెల్టర్ కావాలి అంతే. మరియ గర్భం మాత్రమే వాడుకున్నాడు. ఇది నమ్మాలి. లేకపోతే యేసుక్రీస్తు జన్మలో కూడా పాపం కనపడుతుంది. జస్ట్ ఓన్లీ మరియ గర్భాన్ని ప్రభువారు ఉపయోగించుకున్నారంతే. ఆమె రక్తమాంసాలు ఏమాత్రం కూడా ఆయనకి అంటుకోవటానికి వీల్లేదు. మనవాడిగా ఆయన రక్తమాంసాల్లో పాలివాడేయాడంటే అవి పెరిగినప్పుడు, ఎదిగినప్పుడు సంగతి. అది పూర్తిగా మన పాపాలు తన మీద వేసుకున్నప్పుడు ఆ సంగతి. దాన్ని తీసుకొచ్చి దీనికి మనం లింక్ చేయొద్దు, టైఅప్ చేయొద్దు. ఒక శరీరాన్ని అమర్చుకొని వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి, హల్లెలూయా. 4 విషయాలు చెప్పాను. శోధింపబడుతున్న దేవుడు యేసుప్రభే, అంటే దేవుణ్ణి అని చెప్పుకుంటున్నాడు. సాతానా, నీ దేవుణ్ణి శోధింపవలదని చెప్పుకుంటుంది తన గురించే. కాదు అనటానికి నేను మీకు ఇందాక కొన్ని విషయాలు చెప్పాను, నాకు దానికి జవాబు చెప్పమనండి. యెహోవా సాక్షులు, దైవ జనాంగమా. ఇక 4వ విషయానికి వస్తే, అబ్రహాము పుట్టక మునిపే నేనున్నాను అన్నాడు.
అబ్రహాం పుట్టక మునుపు ఎట్లుంటాడు మీరు చెప్పండి? అబ్రహాము గారు పుట్టక మునుపు ఎట్లుంటాడు? వాక్యంగా ఉండలేదా? ఒక శరీరాన్ని అమర్చుకోలేదా? ఇన్ని నిజమైనప్పుడు అబ్రహాం పుట్టక మునుపు ఉన్నాడు. ఎలా ఉన్నాడు? అబ్రహాంతో వాక్యం వచ్చి మాట్లాడాను అని ఉంది. అబ్రహాంతో కూడా మాట్లాడారు ఆయన. వాక్యంగా ఉన్నాడు అబ్రహాం కాలంలో. అంటే అపోస్తలుల కాలానికి వచ్చేళ్ళకి శరీరాన్ని ధరించుకొని వచ్చారు. దైవత్వాన్ని అక్కడ విడిచిపెట్టి వచ్చాడు. అసలు విడిచిపెట్టుకోకూడదంట, విడిచిపెట్టుకొని వచ్చాడు. ఎందుకంటే ఆత్మను సిలువేయలేరు. ఆత్మ దేవుడు ఆత్మ. మనం ఇందాక యోహాను సువార్తలో చదువుకున్నాం కదా, దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆత్మను పట్టుకోలేరు, బంధించలేరు, మేకులు కొట్టలేరు, సిలువేయలేరు గనక ఆయన దైవత్వాన్ని అక్కడ పెట్టేసి కంప్లీట్ శరీరధారిగా వచ్చాడు. రావటానికి ఎలాంటి పరిస్థితుల్లో వచ్చాడో కూడా చెప్పాను. ఏ స్త్రీ పురుషుల కలయిక వలన పుట్టినోడు కాదు, అలా పుట్టడానికి ఛాన్స్ లేదు. తనకు అటు పుట్టడానికి ఏమాత్రం సోర్స్ లేవు. 5వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 5వ విషయం పరిశుద్ధ గ్రంథం మందు 5వ విషయం యోహాను సువార్త. యోహాను సువార్త 5వ ఇక్కడ కొంతమంది యూదులు ఏమంటున్నారో చూడండి ఆయన్ని. యోహాను సువార్త 10వ అధ్యాయం 34వ వచనం నుంచి చదువుదాం. అందుకు యేసు, మీరు దైవములని నేనంటిని, మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? లేఖనము నిరార్థకము కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చిన వారు దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకానికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్తురా అనే ఈ మాటలకు ముందు ఆ యూదులు ఏమన్నారో చూడండి. 31వ వచనం. యూదులు ఆయనను కొట్టవలని మరల రాళ్ల చేతబట్టుకొనగా, యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తం నన్ను రాళ్లతో కొట్టుదరని వారిని అడిగాను. అందుకు యూదులు, నీవు మనుష్యుడివై ఉండి దేవుణ్ణని ఎలా చెప్పుకుంటున్నావు? అంటే దేవుణ్ణని ఎలా చెప్పుకుంటున్నావు? ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి, క్యాచ్ చేయండి. దేవుణ్ణని ఎలా చెప్పుకుంటున్నావు? బైబుల్ అన్ని రాయబడి ఉండవు, అంటే మేబీ చెప్పుకొని ఉండాలి. ఎందుకంటే ఆ 5వ వచనంలోనే మనం చదివితే 30వ వచనంలో నేను తండ్రి ఏకమై ఉన్నాం. దేవుణ్ణని ఎలా చెప్పుకుంటున్నావు? ఇక కింద వచనాలు చూస్తే ప్రభువారు కూడా అంటున్నారు, దేవుని కుమారుడని చెప్పినందుకు. వాళ్ళేమో దేవుడు అని చెప్తున్నాం అన్నారు, ఈయనేమో దేవుని కుమారుడని చెప్పినందుకు మీరు ఎందుకు రాళ్ళెత్తుతున్నారు నా మీదకి? ఈ మాటకి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి, ఎంత డిఫరెన్స్. ఈయనేమో దేవుని కుమారుడని చెప్పుకున్నాడు, వాళ్ళేమో దేవుడని చెప్తున్నారు. ఎక్కడ ప్రాబ్లం వచ్చింది చెప్పండి మరి? వాళ్ళకి ఎంత అర్థమైతే దేవుడు అన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా అనాలి. ఏమనాలంటే, నేను దేవుడు కుమారుని అన్నాను కానీ దేవుడిని అన్నానా? ఈ పాయింట్ క్యాచ్ చేయండి బాగా. నేను అంది దేవుడు కుమారుడని. ఇప్పుడు మనం ఆనందాన్ని నేను అనలేదని దాన్ని చాలాసార్లు మనం ఓటరిస్తాం కూడా. అవునంటారా కాదంటారా? మరి ఇప్పుడు యేసు ప్రభు వారు ఈ మాట అనలేదు, నేను దేవుడిని అనలేదు. కానీ వాళ్ళు ఏమంటున్నారు? నువ్వు దేవుడు అని చెప్పావు, దేవుడు అని చెప్పుకుంటున్నావు. అంటే ఇండైరెక్ట్గా దేవుడు కుమారుడు నేనే, దేవుడిని నేనే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
యేసుక్రీస్తు వారు చెప్పుకోకుండానే దేవుణ్ణి చెప్పుకున్న సందర్భాలు, రుజువులు మీ ముందు ఉంచుతున్నాను. సాతానుగాడితో అదే మాట అన్నాడు. ఏమన్నాడు సాతానుగాడితో? నీ దేవుణ్ణి శోధింపవలదో. దేవుని బిడ్డలారా, ఇక్కడేమో దేవుణ్ణి చెప్పుకుంటున్నావని వాళ్ళు అన్నా కూడా నేను అనలేదు అనట్లేదు, యాక్సెప్ట్ చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంకొంచెం ముందుకెళ్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక లేదా అపోస్తుల కార్యం చూద్దాం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండు. దేవుడు అనే దగ్గర ఫుట్ నోట్లో 4 అని ఉంటుంది. అంటే ప్రభువు. మనం ఒక విషయాన్నే పట్టుకొని ఊగులాడకూడదండి. నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు. ఇప్పుడు దేవుడు అనే ప్లేస్లో ప్రభువుని చూస్తే యేసుక్రీస్తు వారు కూడా అందరికి ప్రభు అని ఉంది, యెహోవాకి ప్రభు అని ఉంది, యేసయ్యకి ప్రభు అని ఉంది. ఏ మాత్రం కొంచెం కూడా తీసిపోరు, ఎందుకంటే ఆయనే ఈయన గనక. బైబిల్ చెప్తుంది కదా, దేవుడు తన స్వరక్తం ఇచ్చి. దేవుడికి రక్తం ఉంటుందా? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను అంటే, దేవుడికి రక్తం ఉంటుందా? ఎందుకంటే రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు కదా. రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు కదా అండి. రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు కదా. మీరు చెప్పండి. అలాంటప్పుడు రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు కాబట్టి దేవుడు రక్తంతో ఉంటే ఎవడు అనొచ్చు, పనికి మాలినోడు ఒకడన్నా ఉంటాడుగా. ఏమయ్యా మాకేమో రక్త మాంసాలతో నీ రాజ్యానికి రాబోతున్నావు, నీకు మాత్రం రక్తం ఉండవచ్చా అని అడగడా? చెప్పాలి. మీరు చెప్పండి. మీరు ఆ మాట నాకు ఆన్సర్ ఇవ్వండి. దేవుడు ఒకటి చేత అడిగించుకునేలా ఉండడు. ఆదాముని భూలోకములో తయారు చేసినప్పుడు ఏ రక్తం ఇచ్చాడో గుర్తుపెట్టుకోండి. ఆదాముకి స్త్రీ పురుషుల కలయిక లేకుండా ఎలాంటి రక్తం అయితే వచ్చిందో, కడపటి ఆదాం, ఆయన మ్యాన్ ఆడాం, ఈయనేమో లాస్ట్ ఆడాం, యేసుక్రీస్తు వారు ఓన్ బ్లడ్. అందుకే అన్నాను ఇందాక మీకు చెప్పాను, చాలా మందికి మింగుడు పడి ఉండదు. మరియమ్మ రక్త మాంసాలు అసలు కలవ యేసు ప్రభుకి, నో మ్యాచింగ్. జస్ట్ ఓన్లీ షెల్టర్. ఆమె ద్వారా ఇదిగో బయటకు రావటం కొరకే ఆమెకు జన్మించాడు. ఆ రక్తపు మాంసంగా ఏమండి, ఇదిగో ఆయన ఆల్రెడీ ముందుగానే ఆయన్ని దేవుడు తయారు చేసుకున్నాడు. అంటే తయారు చేసుకున్నాడు ఈ లోకంలో రావటం కొరకు. అందుకని గుర్తుపెట్టుకొని ఏది పడితే అది మనం మాట్లాడుకోవటానికి వీల్లేదు. దైవ జనాంగం, దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఇప్పుడు యెహోవా సాక్షులకు ప్రశ్న, ఏ దేవుడు ఇచ్చి ఉంటాడు రక్తం? మరి రక్తంతో దేవుడు ఆడుంటాడా? నాకు కొంచెం జవాబు ఇవ్వండి అయ్యగారులు. ఇంటింటికి కరపత్రాలు తీసుకొని ఇంటింటికి బుక్స్ తయారు చేసుకొని వెళ్తున్నారు. ఆయనకి ఆరాధన చేయాలి అని ఇద్దరిని వేరు చేస్తున్నారు. యేసుక్రీస్తు నన్ను నా తండ్రిని వేరు చేస్తున్నారని యేసుక్రీస్తు వారే మాట్లాడతారు. ఇది ఒక పూటతో చెప్పుకుంటే కుదరదండి. మా సంఘాల్లో 6-7 నెలలు బట్టి ఈ టాపిక్స్ చెప్పుకోవటానికి మాకు ఏదో కొంచెం మీరు అవగాహన కొరకు కొన్ని మాటలు తెలియపరుస్తున్నారు.
సో వాక్యమైన క్రీస్తు, ఆ వాక్యమే దేవుడయ్యాడని చెప్పుకున్నాం. ఆ దేవుడే భూలోకానికి వచ్చాడు శరీరధారిగా. వాక్యమైన క్రీస్తే దేవుడు. ఏమంటే బైబిల్లో రెండో విషయం మీకు తెలియపరిచాను. ఆయన దేవుడితో సమానంగా ఏమంటే విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ, అంటే సమానుడే, సమానత్వాన్ని విడిచిపెట్టుకొని వచ్చాడు, అంటే దేవుడే. ఆ వాక్యం మీరు బాగా 10 సార్లు చదువుకోండి. అంటే దేవుడై ఉండి దేవుడితో సమానంగా ఉండే భాగ్యం ఉన్నా కూడా విడిచిపెట్టుకొని వచ్చాడంట. 2 అంటే దేవత్వాన్ని విడిచిపెట్టుకున్నాడు, అంటే దేవుడే. 3 యేసుక్రీస్తు శోధిస్తున్న దేవుడు ఏనే, ఎందుకంటే దేవుడు శోధించబడకూడదు అని ఉంది బైబిల్లో. రిఫరెన్స్లు ఇచ్చాను, మీరు కొంచెం ప్రీవియస్గా ఈ మెసేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటి నుంచి చూడండి, కొంతమంది అర్థం కాకపోతే. యేసుక్రీస్తు శోధించబడిన దేవుడు, ఆయన దేవుడు అని చెప్పుకుంటున్నాడు ఇండైరెక్ట్గా. 4 దేవుని బిడ్డలారా, ఆ వాక్యం చెప్తా ఉంది, మీరు గుర్తుపెట్టుకోండి, అబ్రహాం పుట్టక మునిపే ఉన్నాడు, ఈయన ఆత్మదేవుడు. 5 పరిశుద్ధ గ్రంథమందు ఈయన దేవుని బిడ్డలారా రక్తం ఇచ్చి సంపాదించుకొని కొనుక్కున్నటువంటి దేవుడైన సంఘాన్ని. ఏనే సంఘం కొరకు రక్తం కార్చింది ఎవరు? యేసు ప్రభు అంటారా, యెహోవా గారు అంటారా? ఇద్దరు ఒకటంటానికి నేను కొన్ని విషయాలు కూడా తెలియపరచబోతున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు రక్తం కార్చింది ఎవరు? యేసు ప్రభు. దేవుడికి రక్తం ఉండిద్దా? దేవుడు ఆత్మ కదా, ఆత్మ శరీరం కూడా ఉంది బైబిల్లో, మహిమ శరీరం ఉంది. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత వాళ్ళందరూ ఒక గదిలో ఉంటే ఆ తలుపులో నుంచి వెళ్ళిపోయారు యేసు ప్రభు వారు. దెయ్యమని వాళ్ళు భయపడిపోయారు. సో దేవుడు అంటానికి కొన్ని ఆధారాలు మనం చూస్తున్నాం. యూదులందరూ కలిసి ఈయన దేవుడు కుమారుడు అని చెప్పుకుంటే దేవుడు అని ఎందుకు చెప్తున్నావు అంటున్నారు. అంటే దాన్ని యేసుక్రీస్తు వారు యాక్సెప్ట్ చేశారు. నేను ఎప్పుడు అన్నాను? మీకు వెర్రి పట్టిందా? నేను దేవుడు కుమారుడు కదా అంది. దేవుడు అని నేను ఎప్పుడు చెప్పాను అని చెప్పి ఈయన రివర్స్ అవ్వాలి. అలా అవ్వాలి. ఎందుకంటే దేవుడు కదా, ఆయన అంతే అనకూడదు. ఎందుకంటే దేవాలయాన్ని పాడు చేస్తుంటేనే కొరడాలు జులిపారు ఆయన. రేపు సెకండ్ అపీరియన్స్ అంటే రెండో రాకడకి రేపు రాబోతున్నాడు కదా, రెండో రాకడ ప్రేమతో వస్తాడా? కొరడా జులిపించటానికి రాబోతుంది. ఓకే, యేసుక్రీస్తు దేవుడు అంటానికి ఇది ఒక ఆధారం. ఏది? స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. రక్తంతో ఉంది యేసు ప్రభు. యేసయ్యే దేవుడు, యెహోవానే యేసయ్యే పరిశుద్ధాత్ముడు అంటానికి ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు అంటానికి ఆధారాలు చెప్తున్నా. ఇప్పుడు హెబ్రీ పత్రిక చదువుదాం. చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. మరణ శాసనం ఎక్కడుండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యము. ఈ శాసనము రాసినవాడు మరణం పొందితేనే అది చెల్లును. అది రాసినవాడు జీవించుచుండగా అది ఎన్నటికైనా చెల్లునా? వింటున్నారా? మరణ శాసనము రాసినవాడు మరణించాలి. దేవుని బిడ్డలారా గమనించండి, మరణ శాసనము రాసిన వాడే మరణించాలి. మరణ శాసనం రాసింది ఎవరు? మీరు చెప్పండి. యెహోవా దేవుడు అనుకుందాం. ఇప్పుడు యెహోవా దేవుడు వచ్చి మరణించాడా? యేసు ప్రభు మరణించింది. ఒకడు పుట్టాలన్నా మరణించాలన్నా దేవుడే. దీన్ని మాత్రం ఎవరూ కాదనలేం. అంటే మరణ శాసనం రాసేది దేవుడే. శాసనం రాసిన వాడే మరణించాలంట. అంటే దేవుడికి కూడా మరణం ఉంటుందా? ఉంటుంది.
ఎప్పుడో తెలుసా? దేవుడుగా ఉంటే కాదు, దేవుడు మానవ అవతారిగా శరీరధారిగా వచ్చి తన పనిని ముగించుకునే సందర్భాన్ని ఇక్కడ రాసుకొచ్చాడు. ఆ రాసిన ఆయనే దేవుడు యెహోవా, ఆ వచ్చిన ఆయనే యెహోవా, ఆ వచ్చిన ఆయనే యేసుక్రీస్తు. ఆయనే ఈయన, రాసింది ఆయనే, మరణించింది ఆయనే, మరణించింది ఆయనే. యేసుక్రీస్తు దేవుడు అంటానికి రుజువు చాలట్లేదా? రాసిందేమో ఒక దేవుడు, మరణించిందేమో ఒక దేవుడా? ఇప్పుడు చెప్పాలి, సాక్షులు చెప్పాలి నాకు. నాకు ఎదురు పడట్లేదు, కానీ ఎదురు పెడితే బాగుండును. నా నెంబర్ కూడా నోట్ చేసుకోండి, ఒకరి నుంచి ఒకరికి పాస్ అయ్యింది కదా, మాట్లాడుకుందాం. చాలా మాట్లాడుకుందాం. అరే, క్రైస్తవ సంఘాలు దేవుని భక్తి లేకుండా రాకడికి ఎత్తబడతారో లేదని మేము ఏమంటారు మల్లగుల్లాలు అవుతూ వాళ్ళని కనిపెట్టుకుంటూ ప్రభువుకి ఒక్కరినైనా ఇద్దరినైనా కణానికి పోయినట్లుగా అప్పుగిద్దాము మనతో పాటు అని ఆలోచన చేస్తుంటే కన్ఫ్యూజ్ చేసి పడేస్తున్నారు సమాజాన్ని. కన్ఫ్యూజ్ చేసి పడేస్తున్నారు. అసలు సర్వాధికారం వెనక ఈబడి ఉంది. ప్రభుత్వాలు, అధికారులు ఇదిగో సర్వం ఈయన యందే సృజించబడిన, ఈయన యందే, ఈయన లేకుండా ఏమి లేదు, కలిగి ఉన్నది ఏమిది ఈయన లేకుండా లేదు. ఒక మాట కూడా అడుగుతాను, సరే యెహోవా దేవుడు అన్నీ ఈయనకు అప్పగించేసి ఈయన బట్టి చేయండి అంటే నీకేందయ్యా బాబు నొప్పి? నీకేంటి బాధ? చెప్పు ఒకసారి, ఓకేనా? మరణ శాసనము రాసిన వాడే మరణిస్తే చెల్లిద్దంట. యెహోవాగా రాశాడు, ఆ యెహోవా యేసుగా వచ్చి మరణించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంతకంటే స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేదు. శరీరం ధరించక ముందు యెహోవానే. ఎందుకంటే యెహోవా ఇక్కడికి వచ్చాడు అనుకో, ఆయన దేవుడు కదా, దేవుడుగా అమరత్వం కలిగి ఉన్నాడు కదా, ఆయన అమరత్వం కలిగి ఉన్నాడు కదా. ఆ పేరును పెట్టి అందరు తిడతారని చెప్పి, ఎందుకంటే ఒకడు కోపం వచ్చిన దేవుని కూడా తిడుతుంటాడు. అందుకే యేసుక్రీస్తుగా వచ్చాడు, ఈ లోకానికి వచ్చి అనేక మాటలు పడ్డాడు, తిట్టులు తిన్నాడు. ఇంకో ప్రశ్న కూడా మీరు నన్ను అడగాలి అండి. సరే, ఇదంతా బాగానే ఉంది, మరి యేసుక్రీస్తు వారు ఎవరికి ప్రార్థన చేశాడు తండ్రి తండ్రి అని? రైట్కి వచ్చిన యేసుక్రీస్తు వారు తండ్రి తండ్రి అని ఎవరు ప్రార్థన చేశాడు? వెరీ గుడ్, మంచి ప్రశ్న. ప్రశ్న నేనే, జవాబు నేనే అవుతున్నా కాబట్టి. ఇప్పుడు దైవత్వాన్ని విడిచిపెట్టి వచ్చాడా? అమరత్వాన్ని అక్కడ విడిచిపెట్టేసి వచ్చాడా? సమీపించడానికి తేజస్సు కదా అయింది, శరీరంతో వచ్చాడు. యేసయ్య మనకు ఒక మాదిరి చూపినని ఉంది బైబిల్లో. వాక్యం మీరు చదివి ఉంటారు చాలాసార్లు. మనం ఆయన కానీ తండ్రి అని ప్రార్థన చేయకపోతే మనం ఏం చేస్తాం? మాదిరి చూపటానికే తండ్రి అన్నాడు, అంతేగాని అక్కడ ఒక దేవుడు ఉన్నాడని కాదు. ఎందుకంటే ఆడ తన అమరత్వాన్ని అక్కడ విడిచిపెట్టి శరీరంతో వచ్చాడు ఇక్కడికి. దానికే చెప్పే కదా, మంత్రాలు చేసేవాళ్ళు, పరకాయ ప్రవేశాలు చేసేవాళ్ళు అయితే నమ్ముతావు, ఈ బాడీలో నుంచి ఆ బాడీలోకి పంపిస్తాడంటే నమ్ముతావు. కానీ దేవుడు తన అమరత్వాన్ని ఆడబెట్టి శరీరాన్ని ధరించుకుని వచ్చాడంటే నమ్మవా? ఇవన్నీ మాదిరే. ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చి తండ్రి అని సంబోధించింది మనం పిలవాలని, అంతేగాని తాను కాదు. దీనికి మళ్ళీ సోది వ్యాఖ్యానం కొంతమంది, తండ్రి ఉంటే మరి ఆయనకి అమ్మ కూడా ఉందా? దీని మీద పనికి మనం జోకులు వేసే సేవకులు పిచ్చి పిచ్చిగా దేవుని జోలికి, మరలా చెప్తున్నాను జాగ్రత్త. యేసుక్రీస్తు వారిని పిచ్చి పిచ్చిగా మాట్లాడి పిచ్చి పిచ్చిగా మీరు కామెంట్ చేస్తే అసలు ఊరుకునే ప్రసక్తే లేదు. పనికి మాలినోడు అసలు యేసుక్రీస్తుని అనిపిస్తున్నాడు. చండాలంగా ఆయనకు అసలు జాగ్రత్తగా ఉందాం. మన రక్షకుడు ఆయన,
ఆయన ఖచ్చితంగా ఏమండి రాసింది ఆయనే, భూలోకానికి వచ్చి మరణించింది కూడా ఆయనే. యెహోవాగా రాశాడు, భూలోకానికి క్రీస్తుగా వచ్చి మరణించాడు. అవి ఒకటే. భూలోకానికి వచ్చి మరణించాడు. ఈ సంగతిలో మనం ఇప్పుడు దాకా మాట్లాడుకుంటుంది. ఆయన తండ్రి అని పిలవాలని నేర్పించాడు, అంతేగాని ఆయనకు ఓ తండ్రి ఉన్నాడని కాదు, ఓ తల్లి ఉందని కాదు. శరీరానికి భౌతికంగా మరియా యేసేపు వారు పిలువబడ్డారు అంతే. వాడు ఏమన్నా తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, ఆదియు అంతమునై ఉన్నవాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఇది యేసుక్రీస్తు వారు చెప్పుకోకుండా చెప్పుకున్న దేవుడు అంటానికి రుజువు. ఇంకొక మాట కూడా చూపిస్తాను. యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త. ఆయన చనిపోయి తిరిగి లేచి అనేకులకు అగపరుచుకున్నాడు. ఒక 500 మందికి, శిష్యులకు, స్త్రీలకు అండి అందరికి అగపరుచుకొని వీళ్ళందరూ ఒక గదిలో దాక్కున్నప్పుడు యేసుక్రీస్తు వారిని చంపిన వారు ఏమో కూడా చంపుతారు అనుకొని భయపడి ఒక గదిలో దాక్కుంటే యేసుక్రీస్తు వారు ఇదిగో ఆ డోర్లో నుంచి వచ్చి నేనే ప్రభువుని భయపడమాకండి అని చెప్తే థోమస్ డౌట్ పడతాడు. నీ గాయాల్లో వేలు పెడితే కానీ నేను నమ్మనంటాడు. అప్పుడు ప్రభు వారు ఏమంటాడు చూడండి. ముందు థోమస్ మాట చదువుతాం. అందుకు తోమా, యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనం, ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. నా ప్రభువా నా దేవా అనెను. ఈ మాటకి ప్రభు వారు ఏమనాలి? ఇందాక దేవా అనే దగ్గర ప్రభు అని ఉంది. ఇది కూడా ఒక లాజిక్కే. యెహోవాయే దేవుడు అనే దగ్గర ఇక్కడ కొంతమంది అయ్యగారు సాక్షులు పట్టుకుంటున్నారు కాబట్టి దేవుడు అనే దగ్గర అయ్యా ప్రభు అని కూడా ఉంది. మరి మేకలేసి మాట్లాడుతూ నీకే కాదు మాకు కూడా వచ్చు. ఏదైనా ఉంటే కొంచెం విశ్వాసులను దర్శించేటప్పుడు విశ్వాసులకు కూడా చెప్దాం. దైవజనులారా మీరు ఈ సంగతులు విశ్వాసులకు చెప్పండి. అలాంటి వారు వచ్చినప్పుడు మీకు ఫోన్ చేసి మమ్మల్ని పిలవమంటాము. మీరు మీ విశ్వాసులను కొంచెం టచ్లో పెట్టుకొని ఇలాంటి వారి ఆట కట్టించాలి. ముందు అడగమనండి. మన విశ్వాసులకు ఒకటి నేర్పిద్దాం. ఎవరైనా మేము సేవకులు అని సువార్తను పంచుకోవాలని వస్తే ఇదిగో ఈ సింపుల్ వాళ్ళకి మీరు తెలియపరచండి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఒకడేనా అని నమ్మితే లోపలికి రమ్మని చెప్పమానండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఒకడేనా? ఒప్పుకుంటున్నారా? ముగ్గురు ఒకటే అనే ఈ ప్రశ్నని లేవనెత్తి మన విశ్వాసులకు వాళ్ళని అడిగి అప్పుడు చేర్చుకోమని చెప్పండి. లేకపోతే ఎవరు పడితే వాళ్ళు సేవకుడు అంటూ వస్తారు. ఇలా కన్ఫ్యూజ్ చేసి పడేస్తున్నారు మన విశ్వాసుల్ని. మనమేమో ఏమండి సంఘంతో క్రమాలప్పుడే కదా వెళ్ళేది. వీళ్ళు ఆ ఊర్లో పోతుంటారు, అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, నానా రకాల బోధలు. సో గమనించాల్సిందిగా ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. కొంతైనా మీకు క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. థోమస్ నా ప్రభువా నా దేవా అంటే ప్రభు ఏమనాలి? మరి నన్ను ప్రభు అంటావు, నన్ను దేవా అంటే వేరే పిచ్చోడా? దేవుడు ఒకడు ఉన్నాడు అని చూపించాలిగా. అంటే ఇండైరెక్ట్గా దేవుడిని ఒప్పుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నిజంగా ఇలాగ యేసుక్రీస్తు వారు చెప్పుకోకుండానే నేను దేవుడిని అని చెప్పుకున్న సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి. మళ్ళీ దాన్ని ఖండించడు. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి, దేవుడుగా అర్హత ఆయనకు ఉంది కాబట్టి వాటిని ఖండించడం అది నిజం. అందుకే ఒకసారి శిష్యులను అడిగారు కదా, పేతురు నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? పేతురు కూడా మంచి ఆన్సర్ ఇస్తాడు.
మంచి ఆన్సర్ ఇస్తాడు. నువ్వేమనుకుంటున్నావు పేతురు? నువ్వు దేవుని కుమారుడు అయ్యా, క్రీస్తువు, దేవుని కుమారుడువు. దేవుని బిడ్డలారా, చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు ఇట్లా. అందులో ఒక లాజిక్ ఉంది పరిశుద్ధ గ్రంథంలో. మనం ఆ విషయాన్ని చదువుకుందాం. పేతురుని ప్రభువారు ఆ మాట అడిగినప్పుడు, నువ్వేమనుకుంటున్నావు పేతురు అనగానే పేతురు చెప్తుంటాడు. చూడండి, మత్తయి సువార్త అనుకుంటాను, మత్తయి సువార్త 20వ గ్రంథమందు మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయము 22వ అధ్యాయము 41వ వచనం. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వానిని చూచి, క్రీస్తుని గురించి మీకేం తోచుచున్నది? ఆయన ఎవరి కుమారుడని అడిగాను. వారు, ఆయన దావీదు కుమారుడని చెప్పాను. ఇదిగో గమనించండి, నేను ఆ వాక్యం చెప్పే ముందు కూడా ఇది కూడా చెప్తున్నాను. ఈ వాక్యానికి ఆ వాక్యానికి 2 డిఫరెన్స్లు మనం గమనిద్దాం. ఇక్కడ యేసుక్రీస్తు వారిని ఎవరు కుమారుడు అంటే దావీదు కుమారుడు అని అన్నారు. అనగానే మరి దావీదుకు ఇప్పుడు మరియమ్మకు పుట్టారా, యోసేపుకు పుట్టారా, దావీదు కుమారుడా, మరి దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు యెహోవాక, ఇత్యాది ప్రశ్నలు మన మనసులోకి రావాలి. యాక్చువల్లీ మరియమ్మకు యోసేపుకు పుట్టడు, దావీదుకి శరీర సంబంధంగా పుట్టిన వాడైతే కాదు, ఆ వంశంలోకి వచ్చాడు అంతే. దత్తపుత్రత్వం ఏమండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చదువుదాం ఆ పేతురు గురించిన మాట. ఈ మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 14వ వచనంలో ఉంది. వారు కొందరు బాప్తిజం ఇచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారండి. అందుకు ఆయన, మీరైతే నేను ఎవరినని చెప్పుకొనుచున్నారు అని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువని చెప్పాను. అందుకు యేసు, సీమోన్ బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతులు నీకు బయలుపరిచితే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు, పరలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నీతో చెప్పుచున్నాను నేను. చూడండి ఇక్కడ ఎంత చక్కగా పేతురు వారు ఏమంటున్నారంటే, నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు. సజీవుడైన మాట వాడాడు, గుర్తుపెట్టుకోండి. సజీవుడని ఎవరికి వాడతారు? సజీవుడని ఎవరికి వాడతారు? ఇప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచాడండి. రెజరెక్షన్ గాడ్ తిరిగి సజీవునిగా కనపరుచుకున్నాడు. ఇక్కడ ఏమని వాడుతారంటే, సజీవుడువైన దేవుని కుమారుడవు అని అంటున్నాడు. ఎంత చక్కని మాట చూడండి. ఇందులో ఒక లాజిక్, ఆ సజీవుడవు నీవే. దేవుడు ఎల్లకాలం, నిత్యము, నిరంతరము, ఎటర్నల్. ఏమంటే ఆయన శాశ్వత కాలం, శాశ్వతంగా జీవించే దేవుడు, సజీవుడు. సజీవుడు అని ఎవరిని అంటారు? ఒకసారి వచ్చి చచ్చిపోయి తిరిగి లేచారు అనుకోండి, తిరిగి లేచిన వాడిని కూడా సజీవుడు అన్నాడు యేసుక్రీస్తుని. ఆయన సజీవుడయ్యాడు, ఇక మరణం లేదు అంటే మరణం లేని దేవుని కుమారుడవు అంటే దేవుడికి మరణం లేదు, నీకు మరణం లేదు, కాబట్టి యు ఆర్ వన్. నేను అది అందుకే అన్నాడు. ఈ సింపుల్గా అయితే ఆయనకి ఏమండి, ఇదిగో ఈ తాళాలు ఇవ్వడు అనుకుంటున్నాను. సింపుల్గా అనుకుంటే పరలోకపు
రాజ్య తాళాలు ఆయనకి ఇవ్వడు. బండ మీద సంఘాన్ని కట్టమని చెప్పడు. కరెక్ట్గా అనాలిసిస్ చేశాడు గనుకనే పేతురుకి ఈ స్థితినిచ్చాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంకా 2-3 రిఫరెన్స్లు ఇచ్చేసి నేను ముగిస్తాను. ఇప్పటి వరకు యేసు దేవుడు అంటానికి రుజువులు చెప్పాను. దాన్ని కూడా ఆయన యాక్సెప్ట్ చేసినటువంటి విషయాలు మేము ముందు ఉంచాను. ఇప్పుడు యెహోవాయే యేసుక్రీస్తు అంటానికి ఆధారాలు చూడండి. పరిశుద్ధ గ్రంథం ముందు కీర్తనల గ్రంథము 47వ కీర్తన 5-6 చరణాలు. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, బోరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి అని రాయబడి ఉంది. యెహోవా ఆరోహణం అయ్యాడా? యేసు ప్రభు ఆరోహణం అయ్యాడా? నా ప్రశ్న. అంటే యెహోవానే యేసుక్రీస్తు అంటానికి ఆధారం చెప్పే ముందు ఇంకొక బలమైన ఎవిడెన్స్ మీకు ఇవ్వాలి. క్షమించండి, అది నేను మర్చిపోయాను. ప్రభు మరలా పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేశారు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం, అంటే యేసు దేవుడు అంటానికి ఇంకొక బలమైన ఆధారం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. మోషే కాలంలో క్రీస్తు ఎక్కడున్నాడు? నా ప్రశ్న అండి. మోషే కాలంలో క్రీస్తు ఎక్కడున్నారు? అంటే పౌలు గారి ఉద్దేశం ఏమిటంటే, మోషే కాలంలో, అంటే మోషేకైనా నాకైనా, అంటే పౌలు గారు చెప్పుకుంటున్నాడు, మోషే గారి దృష్టిలో యెహోవా క్రీస్తు వేరువేరు కాదు. నా దృష్టిలో, అందుకే పౌలు అంటున్నాడు క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. ఎవరు? మోషే. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. అసలు మోషే కాలంలో క్రీస్తు ఎక్కడున్నారు? మోషే కాలంలో క్రీస్తు ఎక్కడున్నారు? నా ప్రశ్న. అంటే పౌలు గారి ఉద్దేశంలో యెహోవా యేసుక్రీస్తు వారు ఒకటే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యెహోవా యేసుక్రీస్తు వారు ఒకటంటానికి ఇది ఒక పౌలు గారి లేఖనం. ఇప్పుడు చదవండి, కీర్తన 47వ కీర్తనలో మనం ఏం చదివాం? యెహోవా ఆరోహణం ఆయను అని ఉన్నాడు. యెహోవా ఆరోహణం అవటానికి ఎప్పుడు వచ్చాడు భూలోకానికి? వచ్చింది ఎవరు? శరీరధారి అయిన క్రీస్తు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక. అన్నీ అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను నేను. మీకు మిమ్మల్ని ఏం కన్ఫ్యూజ్ చేయట్లేదు. చక్కగా అంశాల వారీగా నేను ఒక్కొక్క విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 7వ వచనం నుంచి చదువుదాం. 4వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు, ఇందాకేమో యెహోవా ఆరోహణమాయెను అని అన్నాడు. ఎక్కడ? 47వ కీర్తనలో. ఇప్పుడు యెహోవా ఆరోహణమయ్యాడా? యేసుక్రీస్తు ఆరోహణమయ్యాడా? ఆరోహణం అంటే అర్థం ఏమిటి? మనం ఇన్ జనరల్ మనమేమనుకుంటాం, ఆరోహణం అనగానే ఎగిరి వెళ్ళిపోవటం. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెబుతుంది? ఆరోహణం ఆయన అనగా 9వ వచనం. ఆయన భూమి యొక్క క్రింది భాగంలోకి దిగేనని అర్థమిచ్చును కదా. దిగినవాడు తానే సమస్తము నింపునట్లు ఆకాశ మండలములు అన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడై ఉన్నాడు. చూడండి, యేసుక్రీస్తు వారు సిలువే పడిన తర్వాత సమాధిలో పెట్టబడి తిరిగి లేపబడి అనేకులకు అగపరుచుకొని, ఏమంటే ఆరోహణం అంటే భూమి కింద భాగాలకు వెళ్ళి అక్కడ చెరలో ఉన్న వారిని కూడా ఏంటంటే చెరగా తీసుకొని వెళ్ళిపోయాడు రాయబడింది. ఆరోహణం అంటే పైకి. అంటే కీర్తనకారుడి ఉద్దేశంలో ఎవరు తెలుసు? ఆ కీర్తనకారుడు కోరాహు కుమారుడు. తండ్రితో పాటు చచ్చిపోవలసిన వాళ్ళు వీళ్ళు. కోరాహు కుమారులు ఎంత భాగ్యం అండి వాళ్ళు! ఎంత 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 గొప్ప విషయం రాస్తున్నారు. కోరాహు కుమారులు ఉద్దేశంలో యెహోవా,
అపోస్తలుడైన పౌలు గారి ఉద్దేశంలో క్రీస్తు ఒకటే అని అర్థం. ఆరోహణమైంది యేసుక్రీస్తు వారి, ఆయనే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పౌలు గారి ఉద్దేశంలో ఏమండి, మరి మోషే క్రీస్తు విషయమైన నిందలు పడ్డాడా? పడితే అక్కడ ఏమని రాయాలి? యెహోవా విషయమైన నింద గొప్ప భాగ్యమని రాయాలి. యెహోవా విషయం కాదు, అక్కడ క్రీస్తు విషయమైన నింద అన్నాడు. అంటే పౌలు గారి ఉద్దేశంలో యెహోవా క్రీస్తు ఒకటే అని అర్థం. కోరాహు కుమారులు కీర్తన, ఇదిగో పౌలు గారి యొక్క పత్రికలో ఆరోహణము ఒకటే, యేసుని గురించే చెప్తుంది. అంటే యెహోవా ఆరోహణం అయ్యాడు అంటానికి ఆయన ఎప్పుడు వచ్చాడు? దేవుడుగా రాడండి ఆయన. భూమి ఏ పాటిది? ఆయన పాదపేటు అంట భూమి, పట్టడు. అందుకే శరీరధారిగా వచ్చాడు, కార్యాలను జరిగించాడు, ఆరోహణమయ్యాడు. ఆయన దైవత్వాన్ని అక్కడ పెట్టి ఆయనే శరీరాన్ని ధరించుకొని భూలోకానికి వచ్చాడు. యెహోవానే యేసయ్యే యెహోవా అంటానికి ఇప్పుడు దాకా మనం ఆధారాలు, రుజువులు చూసాం. ఇక ఫైనల్గా యేసే పరిశుద్ధాత్ముడు అంటానికి ఒక ఆధారం చూపెట్టి నేను ప్రార్థన చేస్తాను. ఇది మీరు పార్ట్ 1గా ఉంచుకోండి. ఇంకా కొన్ని విషయాలు పార్ట్ 2లో మీకు తెలియపరచడానికి ప్రయత్నం చేస్తాను. మినిమం బేసెస్ చెప్తున్నాను, ఎందుకంటే ఈ దొంగలు మనం పట్టుకోవాలి. మన సంఘాలను పాడు చేస్తున్నటువంటి దొంగలు రకరకాలుగా మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ మన విశ్వాసుల్ని ఏదేదో చేస్తుంటాడు. ఒకడేమో హల్లెలూయా చెప్పొద్దు అంటాడు, ఒకడేమో ముసుగేసుకోవద్దని చెప్తుంటాడు, ఒకడేమో భాషలు లేవులు ఆగిపోయినాయి అంటాడు. ఇవన్నీ అపోస్తలు ఎలా అయితే ఉంచి జరిగించారో, అపోస్తలు ఎలాగైతే వాటి కొరకు ప్రయాసపడ్డాడో వాటినే మన సంఘాల్లో మనం నేర్పించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భాషలు ఉన్నాయి, అర్థాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, అన్ని ప్రవచనాలు ఉన్నాయి, దర్శనాలు ఉన్నాయి. అన్నిటిని మనం మరలా మన సంఘాలకు మనం నేర్పించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్వస్థతలు మనం చేయకపోవచ్చు, మనకి ఆ వరం దేవుడు ఒకవేళ ఇవ్వకపోవచ్చు, కానీ దేవుడు చేస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. స్వస్థతలు లేవంటానికి లేదు. అదే అంటే సిల్లిగా అవివేకంగా మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కడు. పోయి ఆ కరోనా పేషెంట్స్ని ముట్టుకొని మీరు స్వస్థపరచవచ్చు కదా అని మనల్ని అంటున్నారు. వాడు అవివేక అంటమే. మనం ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన విని దేవుడు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. ఇదిగో ఈ వ్యాధిని తొలగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది మార్పు కలగటం కోసమే ఈ రోగాలు, అంతేగాని మరణాల కోసం వచ్చినాయి అయితే కాదు ఇవి. దైవ జనాంగమా, గుర్తుపెట్టుకోండి. ఎవరిని మనం ఎలా డీల్ చేయాలి అనేది కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. మేము హల్లెలూయా చెప్తాం, భాషలకు ప్రయారిటిస్తాం, ప్రవచనాలు, దర్శనాలు ప్రయారిటిస్తాం, అండ్ స్వస్థతలు ప్రయారిటిస్తాం. మా ద్వారా దేవుడు చేయించలేకపోయినా దేవుడు చేస్తాడని మేము చెప్పిస్తాం. మా పక్షంగా దేవుడు చేస్తాడు. నాకు రోగం వచ్చినా నేను ప్రార్థన చేసుకోవలసిందే, దేవుడే చేసేది. నేను నమ్ముతాను అన్నిటినీ. ముసుగేసుకోవాలి నా దగ్గర, చప్పట్లో కొట్టాలి, మ్యూజిక్స్ ప్లే చేయాలి మా దగ్గర. ఇవన్నీ ఏదో సిల్లి పాయింట్స్గా పెట్టుకొని ఇప్పుడు ముసుగేసుకోకపోతే నా పరలోక రాజ్యం రాని అన్నాడా? లేకపోతే ముసుగేసుకుంటే నరకానికి పోనెత్తానన్నాడా? ఏమిటి మీ పైత్యం? బైబిల్ ఏది చెప్తుందో దాన్ని నమ్మాలి, ముసుగు వేసుకోవాలి. చప్పట్లు కొట్టొద్దు. సియోన్లో మౌనం ఉండమన్నాడు అని చెప్పి మౌనం ఉండి మన ఇష్టం వచ్చినట్లుగా బయట వ్యవహారాలు చేయొచ్చు. మరి హల్లెలూయా వాళ్ళు వచ్చారు, చప్పట్లు కొట్టేవాళ్ళు వచ్చారని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా విమర్శిస్తావా? నీకున్న ఆ దౌర్భాగ్యపు గుణం వల్ల నువ్వు మౌనం ఉండటం వల్ల కూడా ఉపయోగం ఏముంది? బాధ. ఒక్క రిఫరెన్స్ చూసి మనం ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన మీ వద్దకు పంపుదును. అసలు ఇది ఎంత లాజికల్గా చెప్పాడు చూడు. ఎందుకంటే ఆదరణకర్త అని ఆయన ఇంకొక ఆయన లేడు కాబట్టి.
ఈయన ఇప్పుడు మహిమను ధరించుకోవాలి, ఈయన వెళ్ళిపోవాలి, మనందరికి స్థలాన్ని సిద్ధపరచాలి అండి. ఈయన వెళ్తే ఆయన రాడంటే అర్థం ఏమిటి? ఈయన వెళ్తే ఆయన రాడు అంటే అర్థం ఏంటి? ఇంకొకడు లేడు, ఈయనే ఆయన. ఈయన వెళ్ళి అసలు రూపంతో రావాలి, ఆత్మరూపంతో రావాలి. దేవుని రూపమే ఆత్మరూపం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆత్మ గనక అందరూ ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఎన్ని మాదిరి మనం తండ్రి అని పిలిచిన ఆయన ఎవరిని పిలిచాడు అంటున్నాడు అవివేకి. సాక్షి, యెహోవా సాక్షి. మనకు మాదిరి చూపటానికి ఆయన తండ్రిని ప్రార్థన మొదలు పెట్టకపోతే మనం ఏమని చేసేవాళ్ళం? డైరెక్ట్ యెహోవా అని పిలిచేవాడివా? యేసయ్య, మనం ఎందుకు యేసయ్య అనే పేరుతో భూలోకానికి వచ్చి యెహోవా అనే ఒక గౌరవార్థమైన నామాన్ని ఏమండి ఎవరిని కించపరచని కూడా కాపాడుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక ముగించబోతున్నాను. నేను వెళ్తే గాని ఆయన రాడు అన్నాడు. నేను వెళ్తే గాని ఆయన రాడు. ఒకడే డ్యూయల్ రోల్ క్యారెక్టర్ చేసినట్టు సినిమాలో చూస్తుంటాం. సినిమా వాడు 10 అవతారాలు ఏం చేస్తే నువ్వు చూస్తావు, బా సూపర్ అంటావే. దేవుడి చేత సృజించబడినోడు 10 క్యారెక్టర్లు వేస్తే నమ్ముతావు, డబుల్ క్యారెక్టర్స్ వేస్తే నమ్ముతావు. ఏం దేవుడు 3 విధాలుగా తను కనపరుచుకోకూడదా? ఏమయ్యా? దీనికి మళ్ళీ ప్రత్యేకమైన క్లాసులు, దీనికి ప్రత్యేకమైన బైబిల్ క్లాసులు, బైబిల్ స్టడీలు. మేమే చెప్తాం, ఇంకొకడు చెప్పడంటాం, ఒకడు సవాళ్ళు విసురుతాం, తొడలు కొట్టడం. ముగ్గురై ఉన్నవాడు ఒక్కడైన వాడు 3 విధాలుగా కనపరుచుకున్నాడు, కార్యాలను జరిగించాడు. ఏమండి ఎలాగా ఆరాధించాలో నేర్పించాడు. అది మనం తెలుసుకొని మన ప్రజలను ప్రభువుకు అప్పగించేలాగా మనం నడిపించాలి. అంతేగాని చిన్న మిస్టేక్స్లు పట్టుకొని మనం వాళ్ళ విశ్వాసాలను దెబ్బతీయకూడదు. ఎవడికి ప్రయోజనమయ్యా అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ నువ్వు చేయటం వలన? ఒక్కడే దేవుడని నేను నమ్మిన సిద్ధాంతాన్ని ఇందులో ఉంచాను. ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా విను, నచ్చితే యాక్సెప్ట్ చేయి, లేకపోతే నీ ఇష్టం. ఇంకా అది 3 దేవుడు లేరు క్రైస్తవ్యంలో. ఒక్కడే. హీఈస్ వన్. సబ్కా మాలిక్ ఏక్ హై అన్నట్టు ఈయన ఒక్కడే. హీఈస్ ద రియల్ హీరో. దట్ ఈస్ ద జీసస్ క్రైస్ట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి యేసు దేవుడు అంటానికి రుజువులు చూసాం. చెప్పుకోకుండానే తానే దేవుడిని చెప్పుకున్న సందర్భాలు. యాక్సెప్ట్ చేశాడంటే అర్థమైంది మౌనం, అంగీకారం అని అర్థం. యెహోవానే దేవుడు అంటానికి అంటే మనం పౌలు గారి ఉద్దేశాలు, కోరహ కీర్తనలు మనం చూసాం. యోహాను గారు తన సువార్తలు అంటే యేసు ప్రభు శిష్యుడే. నేను వెళ్తే కానీ ఆదరణకర్త రాడంటే ఎంత లాజిక్కో చూడండి. ఇది మ్యాజిక్లు చేయకుండా. ఇంకొక ఆయన లేడు కదా. ఇంకొక ఆయన ఉంటే అప్పుడు నేనుండను. ఒకవేళ నేను అక్కడ ఉంటే ప్రభు నువ్వు ఇక్కడుండి ఆదరణకర్తను పిలవా అనేవాడిని నేనైతే. ఎందుకంటే ఆయన ఒక్కడే. స్త్రీలు తానలేదా చనిపోయి తిరిగి లేచి, అమ్మ నన్ను ముట్టుకోవద్దు, నేను మహిమలో ఉన్నాను, నా తండ్రి దగ్గరికి ఎక్కిపోవలసిన దినం. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలిగిన వాడు వినుగాక. ఇది అందరికీ అర్థం కాదు ఈ సంగతులు, ఆత్మ చెప్పే సంగతులు. ముగ్గురు చూపిస్తావా? చూపించు ముగ్గురు. ఇప్పుడు చూపించు నాకు ముగ్గురు. ఇక్కడ ఈ ఒక్క మాట నాకు ఆన్సర్ ఇవి. ఒక్క మాటలో నేను వెళ్తే ఆదరణకర్తరాడంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను అడిగా కదా ప్రశ్న, అయ్యా మీరు ఉండి ఆదరణకర్తను పంపించలేరా అని. ఎందుకంటే ఇంకొక అతను లేడు. ముగ్గురు ఆయనే. యెహోవా ఆయనే, యేసయ్య ఆయనే, పరిశుద్ధాత్ముడు ఆయనే. యెహోవాగా ఉన్నప్పుడు ఇదిగో పాత నిబంధన కాలంలో యేసుగా ఎందుకు రాలేదు? మరి యేసయ్య శరీరం ధరించుకుంది ఎప్పుడు? మరియ గర్భంలోనే. మళ్ళీ దీన్ని కూడా ఇదిగో శద్రకు, మెషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో తిరుగుతున్న 4వ వ్యక్తి యేసుక్రీస్తు అని చెప్తుంటాం మనం. అప్పుడు కూడా శరీరం ధరించుకున్నాడా? ఆయన అవసరం వచ్చినప్పుడు శరీరం ధరించుకుంటాడా అంటే మేబీ
మేబీ కనుక దేవుని బిడ్డలారా, నిజాన్ని గ్రహిద్దాం, వాస్తవాన్ని గ్రహిద్దాం, దుర్బోధల నుంచి మన సంఘస్థులను కాపాడుకుందాం, అన్నీ నేర్పిద్దాం. భాషలు నేర్పించు. ప్రభు పాదాల దగ్గర నువ్వు కాదు, నీ భాషలు నేర్పించొద్దు. ప్రభు పాదాల దగ్గర అమ్మ భాషలు నేర్చుకోవటానికి ప్రయత్నించు. అర్థాలు మాట చెప్పడానికి ప్రయత్నించండి. వాళ్ళకి భక్తిని నేర్పించండి. వాళ్ళకి ఇదిగో దర్శనాలు నేర్పించండి. ప్రభు పాదాల దగ్గర దర్శనాలు వరం కోరండి అని నేర్పించండి. అవి లేవు ఇవి లేవని మనలో మనమే విమర్శించుకుంటే అట్లా. నువ్వు మాట్లాడే వాళ్ళను కూడా నీరు పోసి చల్లారుతుంటావు. ఎంకరేజ్ చేయనియండి. మనం భాషలు ఉన్నాయి, అర్థాలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి. అంటే సంఘానికి క్షేమం ఏది? ప్రవచన వరాన్ని మనం ఆసక్తిగా ఆపేక్షిద్దాం, కోరుకుందే. నువ్వు ఇష్టపడిందే దేవుడు ఇవ్వడు. ఇవి లేవని చెప్పొద్దు. లేవని చెప్పడానికి నాకు ఆన్సర్. కొంతమంది ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళు ప్రవచనాలు కాకపోయినా, అవి భాషలు కాకపోయినా, వాళ్ళు చేసిన దానికి వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు. మనకు అనవసరం. రియల్ భాష ఉంది, అర్థాలు చెప్పే వరం ఉంది, దర్శనాలు ఉన్నాయి. లేండి, మరలా వాటిని మీరు పొందుకొని ప్రభు కొరకు వాటిని వాడండి. స్వస్థతలు ఆగిపోయినాయి అని అన్నాడు ఒకడు. స్వస్థతలు ఆగిపోలేదు, ఇంకా జరుగుతున్నాయి. దేవుడు చేస్తూనే ఉన్నాడు. నేను ఒక హార్ట్ పేషెంట్ని. మరి విపరీతమైన స్వెట్, చెమటలు పడుతుంటాయి. 1 hour నేను మెసేజ్ చెప్తే ఇంకా మెంబర్స్ని చూసినప్పుడు పెద్ద పెద్ద గరిచారి చెప్తుంటాను. పడిపోతుంటాను. నేను ఇప్పటికి కూడా పడిపోతుంటాను. నన్ను స్వస్థపరచలేదు కదా అని ప్రభువుని నేను ఎప్పుడూ దూషించలేదు. నా ప్రాణం పోయినా కూడా దేవుడి సన్నిధిలోనే పోవాలని తీర్మానం చేసుకున్నాను. నాకు స్వస్థత ప్రాముఖ్యం కాదు, నాకు నా పాపం పోవటం ప్రాముఖ్యం. 6 సంవత్సరాల కింద చచ్చిపోతానని చెప్పాడు మరి డాక్టరు. ఇంకా బ్రతికించి చూపిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, స్తోత్రం, హల్లెలూయా. ఇంకా బ్రతికించి చూపిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, వాల్స్ బ్లాక్ అయిపోయి చేపించుకోవచ్చు. దేవుడిచ్చిన గుండెను నేను కదిలించడానికి ఇష్టపడలా. 127 హార్ట్ బీట్ కొట్టుకుంటూ ఉంటుంది. ఊపిరి ఆడదు, బ్రీతింగ్ ఆడదు. నాకు ఇది స్వస్థత కాదంటారా? దేవుడు కాదా నన్ను బ్రతికిస్తుంది? దేవుడు కూడా చేయలేడంటే ఇంక నువ్వు సేవ చేయటం దండగయ్యా. దేవుడు కూడా చేయలేడంటే నువ్వు సేవ చేయటం దండగా. అందరినీ అవిశ్వాసులుగా తీర్చిదిద్దుతున్నావు. ఆ ఛాలెంజ్లు చేసి, ఆ తొడలో కొట్టి స్వస్థతలు లేవని చెప్పి పిచ్చిగా ఆధ్యాత్మికంగా ఉన్నారంటే లేదు. ఒకడు అంటాడు శరీరం ఎట్టున్నా పర్వాలేదు అంటాడు ఆ బోధినేవాడు. నోనో, శరీరం బాగుండాలి, ఆత్మ బాగుండాలి. 2 ప్రాముఖ్యమే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 2 ప్రాముఖ్యమే. మన దేహంతోనూ పరిశుద్ధత చూపించాలి, ఆత్మతోనూ చూపించాలి. కనుక మీకు కావలసిన వరకు మ్యాటర్ ఇచ్చాను అనుకుంటున్నాను నేను. ఇక మీదటి నుంచి యెహోవా సాక్షి అనేవారు మీ గృహాలకు వస్తే, మై డియర్ బిలీవర్స్, విశ్వాసులారా, సంఘ పెద్దలారా, వాక్యుల్లో నిలబెట్టి త్రిత్వాన్ని ఒప్పుకుంటారా? త్రిత్వం ముగ్గురు ఒక్కడైనా ఒప్పుకుంటారా? ఒక్క దేవుడైనా ఒప్పుకుంటారా? అయితే మా ఇంట్లోకి వచ్చి సువార్త చెప్పండి అనండి. లేదు మాట్లాడాలన్నారు అనుకో, నౌ యూ కెన్ గెట్ అవుట్ అని చెప్పి పంపించేసేయండి. మాకు చక్కని బోధకులు ఉన్నారు, మా సంఘాలు బాగుండి మాకు మంచి బోధ చేస్తున్నారు, మాకేం అవసరం లేదు, సువార్త ఏం కొదువు కాదని చెప్పేసి పంపించేసేయండి. చక్కగా ముసుగేసుకోవాలి, చప్పట్లు కొట్టాలి, పాటలు పాడాలి, వరాలు ఫలాలను పొందాలి, అంటే స్వస్థత వరాలను నమ్మాలి, దేవుని రాకను నమ్మాలి, మనకు 1000 రాజ్యం ముందు నమ్మాలి. ఇవన్నీ ఈ బోధలు కాకుండా ఇంకా వేరే బోధనలు నమ్మావంటే నరకంలో పడిపోతాం. ఇది నమ్మండి, ఇది నిజం. ముగ్గురు ఒక్కడే ముగ్గురుగా తన క్యారెక్టర్స్ని అనేక సార్లు కావలసినప్పుడు వాడుకున్నాడు, అంతే. దానికే ఈ ప్రీవియస్ ఎపిసోడ్లో ఉంది, మీరు చూసుకోండి. ఇంకేదైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి కామెంట్ రూపంలో. కానీ విమర్శించకుండా తెలుసుకోవటం కొరకైతే అడగండి. ఇది అనేకులకు షేర్ చేయండి. ఇది మంచి మ్యాటర్. కొంతైనా మన విశ్వాసులు తెలుసుకుంటారు. సంఘస్థులకు చాలా అవసరం. ఇలాంటి తోడేలను పట్టుకోవటం కోసం ఈ ఎపిసోడ్లు చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
మీ అందరూ కొందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మమ్మల్ని దీవించి బలపరచమని, ఇది ఎవరిని విమర్శించటానికి కాదు, మా సంఘాలను కాపాడుకొని మీకు అప్పగించటానికి. క్రైస్తవ్యంలోనే దుర్బోధకులు బయలుదేరారు నాయన. ఇప్పటి వరకు వాక్యం అనే కొరడా మీరు జులిపించినందుకై స్తుతిస్తూ మమ్మల్ని అందరినీ వాక్య ప్రత్యక్షతతో నింపమని యేసునామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. సిఐ మినిస్ట్రీస్ కొరకు ప్రార్థన చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని, యూట్యూబ్ని. నా కొరకు కూడా ప్రార్థన చేయండి, మా హెల్త్ కొరకు. నేను మీ కొరకు కూడా ప్రార్థన చేస్తుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.